విస్కీ అంటే ఎక్కువ స్మెల్ వస్తుంది, వాడకా కంటే తక్కువ వస్తుంది. ఎందుకు? కానీ రియాలిటీలో అది కాదు. ఇది తెల్లగా ఉంది, ట్రాన్స్పరెంట్గా, అది బ్రౌన్గా ఉంది. ఇండియాలో ఆల్కహాల్ అమ్మడంలో బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఏంటి? ఆల్కహాల్ ఈజ్ టాబు. ఏం కొనాలి అన్నది డిసైడ్ చేసుకొని వస్తారు, అక్కడికి వచ్చి కొనుక్కోరు. వాడు చూసేది ఓనర్ ఉంటాడు కదా, వాడి టీషర్ట్ తీసుకొచ్చే వాళ్ళ బ్యాక్ ఎక్కువ చూస్తారు. స్నాక్స్ కొట్టుకుంటే అమ్మాయిలు పడిపోతారు. మీరు తీసుకెళ్ళి డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టుకుంటారు మీ రూమ్లో, అది చూసి మీ అమ్మగారు మీ గురించి ఏమనుకుంటారు? ఆహా, మా వాడికి ఇట్లాంటి కలర్ ఉందా. కొచారీ కొట్టు, పెద్ద కిరాణా కొట్టిందండి. ఎంత క్యాల్కులేటర్ అండి ఇది, అసలు కంప్యూటర్ వాళ్ళది. ఏంటంటే మీరు ఈసారి సగ్గుబియ్యం కొనుక్కోలేదు, సగ్గుబియ్యం ఉడిగాలు వేసుకుంటారు కదా, అదే ఇంకోళ్ళు సేమ్ కాలనీలో అడగరు వాళ్ళు. సిఆర్ఎం టూల్ అంటారు, కానీ ఇండియాలో కిరాణా కొట్టుడి దగ్గర సిఆర్ఎం మెయింటైన్ నేర్చుకోవాలి మనం. మాల్ ఆర్కిటెక్చర్ ఎలా డిజైన్ చేస్తారు? ఎక్కే లిఫ్ట్ ఇక్కడ ఉంటుంది, దిగేది అలా తిరిగిన తర్వాత ఇట్లుంటుంది. హైదరాబాద్ లో పర్టికులర్ గా అన్సోల్డ్ ఇన్వెంటరీ అంటే ఓవర్ సప్లై ఉంది. ఒకదానికేమో మంచి పాండ్ వ్యూవో పొలం వ్యూవో ఉంది, ఇంకోళ్ళకేమో పక్కిళ్ళు కనిపిస్తుంది. కానీ నేను ₹1 ఎక్స్ట్రా ఇవ్వను కదండి. ఎవరైతే ఫస్ట్ టైం స్టార్ట్అప్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి ఇది ఒక మాస్టర్ క్లాస్ అవబోతుంది. ఐ ప్రామిస్ ఆన్ దిస్. ప్రీమియం విస్కీ అంటే ఐడెంటిటీ, రియల్ ఎస్టేట్ అంటే సెక్యూరిటీ, రిటైల్ అంటే అది లైవ్లో ప్లే అవుతున్న డిజైర్. పీపుల్ ప్రోడక్ట్స్ కొంటారు, పీపుల్ ఎమోషన్స్ని కొంటారు. ప్రతి బిజినెస్ ఓనర్కి అసలు ప్రాబ్లం మార్కెటింగ్ కాదు, కన్జ్యూమర్ ఎందుకు బైట్ చేస్తున్నాడు అన్న మైండ్ గేమ్ని అర్థం చేసుకోవడం. ఇవాళ మన కాన్వర్జేషన్ డైరెక్ట్గా ఆ కోర్ బిలీఫ్ని టచ్ చేస్తుంది. ఇవాళ మనతో ఉన్న పర్సన్ కన్జ్యూమర్ బిహేవియర్ని స్టడీ చేయడమే కాదు, దాన్ని యాక్చువల్గా ఇంజనీర్ చేసిన పర్సన్. మీట్ కళ్యాణ్ రామ్ చెల్లపల్లి, ఫౌండర్ అండ్ చీఫ్ ఆఫ్ బ్రాండ్ అండ్ కన్జ్యూమర్ స్ట్రాటజీ ఎట్ Volzol. 60+ బ్రాండ్స్, 18 కేటగిరీస్, మర్సిడీస్ నుంచి ఐసిఐసిఐ బ్యాంక్ వరకు, హాట్స్టార్ నుంచి ఎంఎస్డి ఫార్మా వరకు. ఈ పర్సన్ అన్ని వర్డ్స్ని చూసి వాటిలో ఉన్న ప్రాబ్లమ్స్ని క్లియర్గా ఫిక్స్ చేశారు. దిస్ పాడ్కాస్ట్ ఇస్ వెరీ వెరీ స్పెషల్. ఇది థియరీ కాదు, ఇది జార్గన్ కాదు, ఇది ఫౌండర్స్, మార్కెటర్స్, ఇంకా బిజినెస్ ఓనర్స్కి తెలుసుకోవాల్సిన స్ట్రెయిట్ క్లారిటీ. హాయ్, నా పేరు వివేక్ కందులా అండ్ మీరు చూస్తుంది బ్యాక్ బెంచ్ విత్ వివేక్ తెలుగు పాడ్కాస్ట్. మేము కంటిన్యూస్గా బిజినెస్ స్టోరీస్ని, మాస్టర్ క్లాసెస్ని మీ ముందుకు పట్టుకొస్తున్నాం. సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. దిస్ ఇస్ బ్యాక్ బెంచ్ విత్ వివేక్, స్టైల్ బై నోబెరో. నార్మల్గా మా ఇంట్రడక్షన్ ఎలా ఉంటుందండి సార్, మేము ఇంట్రడక్షన్ ఇవ్వమని చెప్తాను, బట్ ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ దిస్ పాడ్కాస్ట్ విత్ స్టేట్మెంట్. ఎవరైతే మార్కెటర్స్ ఉన్నారో, ఎవరైతే ఫస్ట్ టైం స్టార్ట్అప్ ఓనర్స్ ఉన్నారో, ఎవరైతే వాళ్ళకి ఇది ఒక మాస్టర్ క్లాస్ అవ్వబోతుంది. ఐ ప్రామిస్ ఆన్ దిస్. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఎ ఆనర్ ఫర్ మీ టు హ్యావ్ దిస్ కాన్వర్సేషన్ విత్ యూ. థ్యాంక్ యూ, ఇట్స్ ప్లెజర్ ఈజ్ మైన్. సార్, మీ జర్నీ విల్ గెట్ ఇన్ టు ఇట్, బట్ నాకేంటంటే ఐ వాంట్ స్టార్ట్ ఆన్ ఫోకస్ ఆన్ 3 సెగ్మెంట్స్, 3 ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్స్. ఒకటేమో ఆల్కహాల్, ఇంకోటి రీటైల్, ఇంకోటి రియల్ ఎస్టేట్. నైస్, ఆల్ త్రీ ఐ లవ్. సో ఆల్కహాల్ని స్టార్ట్ చేద్దాం సార్. ఓకే. మీరు కింగ్ఫిషర్ తీసుకున్నా, లేకపోతే ఇంపీరియల్ తీసుకున్నా, లేకపోతే లెటెస్ట్ రాయల్ ఛాలెంజ్ తీసుకున్నా, ఎవరు తీసుకున్నా కూడా దే ఫోకస్ ఆన్ సంథింగ్ కాల్డ్ సరోగేట్ అడ్వర్టైజింగ్. సరోగేట్ అడ్వర్టైజింగ్ ఏంటంటే వాడు డైరెక్ట్గా ఆల్కహాల్ని మార్కెట్ చేయడు, ఎందుకంటే ఇండియాలో బ్యాన్ కాబట్టి. సో వాడు ఏం చేశాడంటే ఒక చిన్న లూప్ హోల్ పట్టుకున్నాడు. లూప్ హోల్ పట్టుకొని వీడు రాయల్ ఛాలెంజెస్ ఏమో ఒక ఐపీఎల్ టీమ్ కొన్నది, ఇంపీరియల్ ఏమో సిరీస్ అమ్ముతున్నాడు, వాళ్ళేమో ఎయిర్లైన్స్ ఉంది వాళ్ళకి ఒకప్పుడు, అట్లీస్ట్ క్యాసెట్స్, ఎయిర్లైన్స్, మ్యూజిక్ సిరీస్ ఒకప్పుడు. వాటర్ ఇస్ లైక్ హ్యూజ్. అసలు ఏంటి సార్, వాట్ ఈస్ ద ఛాలెంజ్ విత్ ఆల్కహాల్? ఇండియాలో ఆల్కహాల్ అమ్మడంలో బిగ్గెస్ట్ సినారియోస్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి? అమ్మా, సో థ్యాంక్స్ ఫర్ దిస్ క్వశ్చన్. ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ ఫస్ట్. ఆల్కహాల్కి నాకు సంబంధం నాట్ జస్ట్ యాజ్ అ టీనేజ్ మీన్స్ కాలేజ్లో ఉన్న సంబంధం కాకుండా ప్రొఫెషనల్గా ఐ వాజ్ ఇన్ డియాజియో ఇండియా. డియాజియో అంటే మన జానీ వాకర్, ఉస్మాన్ ఆఫ్ ఇవన్నీ ఉన్న కంపెనీ. ఆ కంపెనీకి ఫస్ట్ టైము గ్లోబల్గా ఒక ప్లానింగ్ టీం ఉంటుంది, సిపిఆర్ అని, కన్జ్యూమర్ ప్లానింగ్ రీసెర్చ్. అది నేను ఫస్ట్ టైం ఇండియాలో లాంచ్ చేశాను. ఇండియాలో అప్పటి వరకు సిపిఆర్ టీం లేదనమాట. ఏం చేస్తారు సార్ ఈ సిపిఆర్ టీం? చెప్తా, కానీ దాని ముందర ఇంకో ఇంట్రెస్టింగ్ స్టోరీలు చెప్పుకున్నావుగా. సో నేను ఐ వాజ్ 27 అంటూ అమ్మ, వాళ్ళందరూ హేమీలు 40-year-old పీపుల్ అండ్ ఆల్. వాళ్ళకేమో ఫుల్ ఆల్కహాల్ మార్కెటింగ్ అంటే ఏంటో తెలుసు, ఆల్కహాల్ ఏంటో తెలుసు. అప్పటి వరకు మార్కెటింగ్ ఎట్లాగా, పబ్ వాళ్ళకి వీళ్ళకి కమిషన్ ఇచ్చేసి ట్రేడ్ లాక్ అంటారు, అంటే మేము ఇస్తున్నాము, మీరు బకాడీతో ఏదో తీసుకునేది వెనకాల పెట్టేసుకోండి. ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ ఎగ్జాక్ట్లీ. సో ఏమంటుందంటే, ఇప్పుడు మనం బ్రాండింగ్, మార్కెటింగ్, అడ్వర్టైజింగ్ ఇది అనుకుంటాం, కానీ దానికంటే ఇప్పుడు ఒక బారో, ఒక రెస్టారెంట్, ఒక పబ్బో ఉంది.
ఆ పబ్ ఓనర్తోనో బార్ ఓనర్తోనో మీరు ఒక కమిషన్ ఇచ్చేసి మా వోడ్కా కొనుక్కున్నప్పుడు ఫ్రంట్లో పెట్టండి, మిగతా కంపెనీ వాళ్ళ వోడ్కానో వైట్ రమ్ము కొన్నప్పుడు వెనకాల పెట్టండి సార్. అది కన్జ్యూమర్కి తెలియని కూడా తెలియదు, బ్రాండ్ ఉందని స్టాక్ ఉందని కనిపించదు. రెండు వెయిటర్లకు ఎట్లా ఇన్సెంటివైజ్ చేస్తారంటే ఈ రమ్ ఉందమ్మా అంటే లేదు ఆ వోడ్కా ఉందండి అని చెప్తారు అన్నమాట. ఇది దీన్ని ట్రేడ్ లాక్ అంటారు. ఓకే, అది చేసేస్తే ఇంకా మార్కెటింగ్ అంతా అనవసరం కదా. అక్కడ మూడ్లోకి వచ్చినప్పుడు ఏది ఉందో అదే తాగుతాడు. కరెక్ట్. సో అట్లా అయ్యే ఇది నేను వచ్చేసరికి కన్జ్యూమర్ సైన్స్, సైకాలజీ, రీసెర్చ్ అనేసరికి పెద్ద పెద్ద హిమామీలకి ఈడేంటి కుర్రాడు వచ్చాడు మనకి నేర్పుతాడు అనమాట. సో నా కెరియర్లోనే అదనమాట. మనం పెద్ద షూస్లోకి ఎక్కి భయపడి నేర్చుకున్నాం. అందువల్ల విపరీతంగా పని కూడా చేయాల్సి వచ్చింది అనమాట, పని రాక్షసుడిలాగా. అందుకని మనకి డెప్త్లో పని వచ్చు. సో మీరు అడిగిన క్వశ్చన్కి చెప్తాను. మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్కహాల్ ఈజ్ ట్యాబు, అందుకని మీడియా డార్క్ అంటారు. మీడియా డార్క్ అంటే కనుక ఏటీఎల్ మీడియా దాంట్లో వేయకూడదు, యాడ్ వేయకూడదు. ఏటీఎల్ అంటే అబౌవ్ ద లైన్ అడ్వర్టైజింగ్, టీవీ, రేడియో ఏటీఎల్ అంటారు. సో యాడ్స్ లో టీవీ యాడ్స్, రేడియో యాడ్స్ దాంట్లో ఎక్కడ మనం మార్కెట్ చేసుకోలేం. బీటీఎల్ లో కూడా చేసుకోలేం. అంటే బీటీఎల్ అంటే బిలో ద లైన్, అంటే మీరు షాప్లో చేసుకోవచ్చు, కానీ మీరు బయట ఎక్కడైనా యాక్టివేషన్ చేయాలి అది అంటే కూడా ఎక్కడ చేస్తున్నారు అది కూడా కొనుక్కోవాలి. సో హోర్డింగ్స్, టీవీస్, ఆటో టాప్స్ ఎక్కడ ఏమి పెట్టకూడదు. అది వదిలేసి సూపర్ మార్కెట్లో కూడా ఏం చేయకూడదు. ఒక ప్రమోటర్ ఉంటారు కదా తిరుగుతుంటారు, అది కూడా ఆల్కహాల్ కన్సంప్షన్ స్పేస్లో అంటే తాగే దాంట్లో మాత్రమే చేయాలి, అంటే బార్ లోపల మాత్రమే. రైట్. అంటే ఎంత కాంపిటీషన్ అయిపోద్ది ఇన్ని బ్రాండ్స్కి. సో మీడియా డార్క్ వల్ల మనం చేసుకోవాలి అంటే టాప్ ఆఫ్ మైండ్. ఇప్పుడు జానీ వాకర్ అంటే అందరికీ తెలుసు, కింగ్ ఫిషర్ అంటే అందరికీ తెలుసు. మరమ్మా జానీ వాకర్ ఇది ఉన్నప్పుడు శివస్ వచ్చింది అనుకో, లేకపోతే కొత్త బ్రాండ్ లాంచ్ చేస్తున్నారు హెయిగను, లేకపోతే 500 బాటిల్లో రాయల్ స్టాగ్ని ఎవరో కొడదామని. అట్లాంటప్పుడు కొత్త బ్రాండ్కి రికాల్ ఎట్లా ఉంటుంది? పేరే తెలియదు, అవేర్నెస్ కావాలి కదా, అసలు ఉందని తెలియాలి కదా. అక్కడేమో మనం మోస్ట్ ఆల్కహాల్ షాప్తో నేను 13,000 ఆల్కహాల్ అవుట్లెట్స్లో షాపర్ రీసెర్చ్ కూడా చేశాను, రైట్. సో మీరేంటంటే ఇట్లా 4x4 లాగా ఉంటుంది. ఆ షాపర్ రీసెర్చ్లో కూడా ఫైండింగ్ ఏమైందంటేనమ్మా, మోస్ట్ ఆల్కహాల్ బ్రాండ్ అంటే ఆల్కహాల్ బ్రాండ్స్ ఏం కొనాలి అన్నది డిసైడ్ చేసుకొని వస్తారు, అక్కడికి వచ్చి కొనుక్కోరు. రైట్, వాడు ముందే మైండ్లో ఉంటుంది తాగుతాను అని ఫిక్స్ అయ్యి వస్తాడు. బ్రాండ్ ఆల్రెడీ డిసైడెడ్, వాడి బడ్జెట్ డిసైడెడ్. అవునా? అది కాకుండా ఏంటంటే ఒక ఫ్రెండ్స్ వెళ్తూ ఉంటారు, ఒకళ్ళు ఇద్దరు, ముగ్గురు నలుగురు కూడా వెళ్తారు, ఇద్దరు లేకపోతే ఫోన్ ఒక ఫ్రెండ్ అయిపోయిందమ్మా. సో ఏంటంటే వాడు డిసైడ్ చేసేసుకున్నాడు కనుక ఎక్కడేమీ చూడకుండా ఫోన్లు చూసుకొని ఫ్రెండ్తో మాట్లాడుకొని వెళ్ళి అదియో అని అంటాడు. మేము ఇన్ఫ్రారెడ్ కెమెరాలు అవి పెట్టి కనుక్కునేది ఏంటంటే వాళ్ళు చూసేది, ఇక్కడ మేము పోస్టర్లకు బాగా డబ్బులు ఇస్తాం, పోస్టర్లు ఎవరు చూడడం, చూసినా వేస్ట్. వాడు చూసేది గల్లా ఓనర్ ఉంటాడు కదా, వాడి టీషర్ట్ ఫ్రంట్ చెస్ట్ తీసుకొచ్చే వాళ్ళ బ్యాక్ ఎక్కువ చూస్తారు, ఎందుకంటే వీడు చెప్పిన వాడిని వాళ్ళు ఇటు తిరిగి వెనక్కి వెళ్ళి వస్తున్నాడు, బ్యాక్ లాగుతారు. అవును, ప్లస్ బ్యాగ్ సంచులు ఏమన్నా మనం ఇస్తే. సో వీ డిసైడెడ్ దట్ ఈస్ వేర్ వీ హ్యావ్ టు బ్రాండ్. కానీ అది కూడా బీటీఎల్ కింద, అది కూడా బీటీఎల్. సో అప్పుడు ఏమవుతుందంటే మీరు అక్కడ వాళ్ళ చూసి అది కూడా వాళ్ళ టీషర్ట్ వెనకాల వేసినా కానీ దే ఆర్ నాట్, అది బ్రాండ్ షిఫ్ట్ అయిపోరు 5 నిమిషాల్లో. నువ్వు ఓల్డ్ మంక్ అనుకుని వచ్చినట్టు ఓల్డ్ మంకే కొనుక్కుంటాడు. అవును. సో దట్ ఈస్ వై యూ నీడ్ సరగేట్ అడ్వర్టైజింగ్. సరగేట్ అడ్వర్టైజింగ్ మీరు ఆల్కహాల్ అని చెప్పారు కానీ తెలుస్తుంది. అందుకని వాటర్ బాటిల్, సీడీలు, క్యాసెట్లు వేసి మీరు ఇది ఓల్డ్ మంక్ వాటర్ అన్నారనుకోండి, ఓల్డ్ మంక్ అయినా గుర్తుంటుంది, రీటైల్కి వెళ్ళినప్పుడు చూస్తాడు. ఏదో ఎట్లుంటుందని మహాభారతంలో అశ్వత్థామ గుంజ అన్న, అదే కరెక్ట్, అశ్వత్థామ హత కుంజరహ, అంతే, పర్ఫెక్ట్. కానీ దీంట్లో కూడా అమ్మ గవర్నమెంట్ బికేమ్ వెరీ దిస్ థింగ్, వాళ్ళు కూడా P&L అడుగుతారు ఈ వాటర్ బిజినెస్కి, దానికి. అందుకని సెల్ కూడా అవ్వాలి. డిస్ట్రిబ్యూషన్ కూడా మెయింటైన్ చేస్తున్నారు, డిస్ట్రిబ్యూషన్ మెయింటైన్ చేయాలి, ప్రాఫిట్ లాస్ చూపించాలి. సో నౌ మార్కెటర్స్ ఆల్సో హ్యావ్ స్టార్టెడ్ డూయింగ్ దట్ మచ్ బెటర్, ఈవెన్ ద సరగేట్. ఏం చేస్తున్నారు సార్ ఇప్పుడు? హౌ డిడ్ ద ఆల్కహాల్ మార్కెటింగ్ అన్నది, ఆల్కహాల్ని ప్రమోట్ చేయడం అన్నది లాస్ట్ 10 years వరకు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, ఏం చేంజెస్ ఉన్నాయి? లాస్ట్ 10 years దాకా సరగేట్ అడ్వర్టైజింగ్ దాకా ఆగేదమ్మా. ప్లస్ ఇన్ బార్ లెగ్ పే పెగ్ ఆఫర్ అంటారు. పెగ్ పే లెగ్ ఆఫర్, సారీ, పెగ్ పే లెగ్ అంటే ఏంటి సార్? అంటే ఒక పెగ్ తాగితే మేము ఒక లెగ్ ఇస్తాం, అంటే నీది నాది కాదమ్మా, చికెన్ లెగ్. ఇది స్పాన్సర్డ్ బై దట్ బ్రాండ్.
ఆహా, ఓకే. కొంచెం వాళ్ళకి ఇదవుతుంది, ఎందుకంటే మోస్ట్ రెస్టారెంట్స్ హ్యావ్ స్నాకింగ్. అవును. అందుకని వాళ్ళ బేస్ కాస్ట్ వస్తుంది కనుక మనం దాన్ని బేస్ కాస్ట్లో స్పాన్సర్ చేస్తాం అనమాట. నాట్ కాస్ట్ టు కాస్ట్. కాస్ట్ టు కాస్ట్. అది వాడికి అమ్ముడిపోతుందిగా అవును. వాల్యూమ్లో, ప్లస్ వాడికి రిలేషన్షిప్ చేసుకోవాలి. సో దీంట్లో కూడా చాలా సైన్స్ ఉంటుందమ్మా. ఆల్కహాల్ అంటే మనకి తాగడంలో సైన్స్ లేదు, కానీ తాగిన తర్వాత మ్యాజిక్, కానీ మార్కెటింగ్లో చాలా సైన్స్ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఈ లెగ్తో పెగ్గో వాట్ ఎవరో అదొక సైన్స్. ఏంటంటే ఒక 6 వీక్స్ 3 వీక్స్ యాక్టివిటీస్ చేస్తే అది టెంప్ట్ అయ్యి 10 మందిలో ఒకడు చేంజ్ అవుతాడు. చేంజ్ అయిన వెంటనే కొంచెం అది అలవాటు పడితే కనుక ఇక్కడ అలవాటు, ప్లస్ ఫ్రీ వస్తుంది అడిగి మంచి మూమెంట్. మెమరీ మార్కెటింగ్ అంటారు, మెమరీ ఎంబెడ్డింగ్. ఆ పెగ్గుతూ లెగ్ తింటూ మంచిగా ఎంజాయ్ చేసాడు వాడు. ఫ్యూచర్లో ఎప్పుడు లెగ్ తినాలని కూడా పెగ్ యాడ్ చేసుకుంటాడు పక్కాడు. అంటే ఒక మంచి ఫేవరబుల్ మెమరీ దిమాక్లో వేసేసాం, ఒక మంచి గుర్తు. దానివల్ల ఏమవుతుందంటే షేర్ ఆఫ్ అకేషన్ అంటారు. ఇప్పుడు ఆల్కహాల్ మార్కెటింగ్ సో సైంటిఫిక్ అమ్మా. ఎందుకంటే 10 సార్లు ఎవరైనా తాగుతుంటే కొత్త బ్రాండ్ 2 సార్లు 1 సారో ఎంట్రీ చేస్తే కూడా చాలు అంటారు. ఎందుకంటే ఆల్కహాల్ తాగేటోళ్ళు పోర్ట్ఫోలియో తాగుతారు. అంటే బయట ఏమో జానీ వాకర్ బ్లాక్ లేబుల్ తాగుతారు అందరు చూస్తున్నప్పుడు, ఇంటికి వెళ్ళేమో రాయల్ స్టాగ్ తాగుతారు. లేకపోతే టేస్ట్ బట్టి వేరే, కాక్టైల్ బట్టి వేరే. ఇదివరకు నేను స్మర్నాఫ్ హ్యాండిల్ చేసేటప్పుడు అది ఆడవాళ్ళ డ్రింక్ అని ఇదని ఉండేది విస్కీ మార్కెట్లో. అది ఇప్పటి వరకు రావడం, మగవాళ్ళని స్మర్నాఫ్ తాగించడం అటెండ్ చేసాం. అట్లీస్ట్ ఒకసారి బ్రంచ్కి తాగండి. ఎలా చేశారు సార్? సో వాళ్ళు ఏమనేటోళ్ళు, ఇప్పుడు మీకు స్కూటర్ ఉందా? అవును. 10 ఏళ్ల కిందటో 15 ఏళ్ల కిందటో స్కూటర్ లాంచ్ చేసినప్పుడు ఏమనేటోళ్ళు అబ్బాయిలు, నాన్న స్కూటర్ కొని బైక్ కొనుక్కుంటా, మ్యాస్క్లిన్ ఏది అక్క కొన్నట్టుంది, అమ్మాయిలు నడిపేది. సేమ్ విత్ వోడ్కా వర్సెస్ విస్కీ. వోడ్కా అంటే అమ్మాయిలు తాగేది, విస్కీ అంటే మగవాళ్ళు తాగేది. ఇదేంటి కిక్ లేదు, స్ట్రాంగ్ లేదు, ట్రాన్స్పరెంట్ ఉంది, వోడ్కా అంటున్నారు, కాక్టైల్ చేస్తున్నారు. కాక్టైల్స్. సో మగాళ్ళు రిజెక్ట్ చేసేటోళ్ళు. కానీ వోడ్కా పెరగాలంటే విస్కీని తినాలి. విస్కీ ఈజ్ ద లిక్కర్ ఆఫ్ ద మార్కెట్. అవును. అదే నంబర్ 1 కన్సంప్షన్. మెక్డబుల్స్ నంబర్ 1 వరల్డ్స్ లార్జెస్ట్ సెల్లింగ్ విస్కీ అమ్మా. వరల్డ్స్ లార్జెస్ట్ సెల్లింగ్ విస్కీ. దాంట్లో ఒక 10% అట్లీస్ట్ మన తెలంగాణలో ఉంటారు సార్. నో కామెంట్స్. బ్రాండీ అయితే కనుక మలయాళీలమ్మ, వాళ్ళు ఫ్రెంచో పోర్చుగీసో వచ్చి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి బ్రాండీ కొన్యాక్ అలవాటు చేస్తే వీళ్ళు బ్రాండీ చేసుకున్నారు. తెలంగాణ ఆంధ్రాకి చాలా ఘనతలు ఉన్నాయమ్మా. ఈ రెండు రాష్ట్రాలు వేరే అంటున్నారు కానీ తెలుగు వాళ్ళే కదా వీళ్ళు. ఒకటి హార్డ్ లిక్కర్ నంబర్ 1 మార్కెట్ ఇది, స్ట్రాంగ్ బియర్ నంబర్ 1 మార్కెట్ ఇది, థమ్స్ అప్ నంబర్ 1. ఏదైనా స్ట్రాంగ్గా ఉంటే కనుక మన వాళ్ళు ఎంజాయ్ అంతే. సో వాట్ వీ డిడ్ ఏంటంటే అమ్మా, ఇప్పుడు యంగ్స్టర్స్ ఆర్ మోర్ విల్లింగ్కి వోడ్కా ట్రై చేయడం, ప్లస్ జెంట్స్ లేడీస్ ఇద్దరు కలిపి దే పార్టీ అండ్ ఆల్ ఆఫ్ దాట్ ఇన్ సిటీస్. ఆ టైంలో అబ్బాయిలు కూడా కాక్టైల్స్ షేర్ చేసుకోవడం, లేకపోతే బ్రంచ్. ప్లస్ కొన్ని మిత్స్ ఉంటాయమ్మా. మనం ఏంటంటే బిహేవియర్ చేంజ్లో మిత్స్ వాడుకోవాలి. ఒకటి ఏంటంటే ఇప్పుడు విస్కీ అంటే ఎక్కువ స్మెల్ వస్తుందట, వాడకా కంటే తక్కువ వస్తుందట. ఎందుకు? ఇది తెల్లగా ఉంది, ట్రాన్స్పరెంట్గా, అది బ్రౌన్గా ఉంది. కానీ రియాలిటీలో అది కాదు, కానీ మైండ్లో ఒకటి ఏదో ఒక ఉంది, దాన్ని వాడుకుంటున్నాను. ప్లస్ ఏంటంటే విస్కీ ఇదైతే వేడి చేస్తుంది, విస్కీ రాత్రి తాగాలి, రమ్ రాత్రి తాగాలి, వోడ్కా పొద్దున తాగచ్చు. మళ్ళీ ఎందుకు? ట్రాన్స్పరెన్సీ వల్ల, వైట్నెస్ వల్ల. అవునా? ఇది స్ప్రైట్ థమ్స్అప్లో కూడా లేదు, సేమ్ ఆల్కహాల్లో కూడా ఉంది. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళు అరే బ్రంచ్ అయితే కనుక వోడ్కా తాగొచ్చు, మనం లైట్గా ఉంటుందట. ఈ పాడ్కాస్ట్ లో ఎంత మార్కెటింగ్ నేర్చుకుంటారు కానీ ఏం తాగారు పక్కన నేర్చుకుంటున్నారు. సారీ అమ్మా, ఐ డోంట్ వాంట్ టు బి రెస్పాన్సిబుల్. అందరినీ తాగుబోతులు చేసేది. సో బై ద వే నేను చెప్తున్నానండి, ఐ డోంట్ డ్రింక్ సో మచ్ నౌ డేస్. రెస్పాన్సిబుల్ డ్రింకింగ్ చేయండి. వివేక్ గారేమో అసలు డ్రింకింగ్ చేయకూడదు, ఎందుకంటే ఐ నో హిస్ ఫాదర్. సో సార్ మీరు చూస్తుంటే కనుక ఐఎమ్ డిస్కరేజింగ్ వివేక్ ఫ్రమ్ డ్రింకింగ్. సో అట్లా అని షేర్ బై షేర్ వాళ్ళు మనం బిహేవియర్ కొన్నిసార్లు డైమండ్తోనే కట్ చేయాలంటారు, హీరేకో హీరే సీ కాట్నా. అందుకని కొన్నిసార్లు మీ బిహేవియర్ అంటే మీ వ్యవహారంలో చేంజ్ తీసుకురావాలంటే కనుక మీలో ఉండే నమ్మకాన్ని మీ మీద వాడుకోవచ్చు.
సారీ ఐ ఫీల్ లైక్ మహామాంత్రికుల్లాగా కనిపిస్తున్నానేమో. బట్ అగైన్ మార్కెట్ చేసే పని అది. అవునండి, సారీ, బట్ దట్ ఈస్ ద ట్రూత్. That is the బట్ రిలీజన్ ఆల్సో డస్ ద సేమ్ అండి. సో డు అదర్ థింగ్స్. అబ్బో. అండ్ కొంచెం మా ఫీల్డ్ మేము డిఫెండ్ చేసుకోండి సార్. మేమే పెద్ద విలన్స్ అంటే తప్పది. ప్లస్ మాస్టర్ దిస్ ఇస్ ద రైట్ టైం ఆల్కహాల్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు జల్ జీవన్ మిషన్ లాంటివి, సర్వికల్ క్యాన్సర్లో విమెన్ని సేవ్ చేయడం అట్లాంటివన్నీ కూడా మంచి పనులు కూడా చేశాను. సో ఫస్ట్ టైం నేను తెలుగు పాడ్కాస్ట్ చేస్తున్నాను. సో సడన్గా ఇదేదో మన రావుగోపాలరావు టైప్ క్యాండిడేట్ అని అనుకోకండి. సో మంచి పనులు కూడా చాలా చేసాం, బిహేవియర్ వ్యవహారంలో చేంజ్ తీసుకొచ్చి. సో దట్స్ హౌ వీ డూ ఆల్కహాల్ మార్కెటింగ్ అండి. అందుకని మీ సరగేట్ కూడా ఉంటుంది. అది కాకుండా చాలా సైన్స్ ఉంటుందండి ఆల్కహాల్. ఈ పెగ్ పే లెగ్ అన్నాం, అది 4 వారాలు ఇతనికి రుచి చూపిస్తే కనుక నెక్స్ట్ 10 సార్లు డ్రింక్ తీసుకునేటప్పుడు మన బ్రాండ్ని కూడా తాగుతాడు అన్నది కొంచెం సైన్స్. ఇట్ ఈస్ నాట్ అ కంప్లీట్ సైన్స్ అండి, ప్రూవెన్ కాదు, బట్ మంచి ఛాన్స్ ఉంది అనమాట. అందుకని ప్రోమోస్ ఎన్నిసార్లు చేయాలి అది. ఇంకోటి ఎప్పుడైనా చూసారా మీరు ఆడవాళ్ళకి డ్రింక్స్ ఫ్రీ ఇస్తారు. అవును, లైక్ ట్యూస్డే ఫ్రీ డ్రింక్. ఎందుకండి? అమ్మాయిలు వస్తే అబ్బాయిలు ఆటోమేటిక్గా వస్తారని చెప్పి, అంతే కదా సార్. కానీ మీకు తెలియంది ఏంటంటే ఒక ఆల్కహాల్ ప్లేస్లో ఒకటేమో స్టాగ్స్ ఏరియా ఉంటుంది, అంటే జియోగ్రఫిక్. మీ ఇంట్లో వంటిల్లు ఎక్కడ ఉండాలి, మీ దాన్ని ఏమంటారు, మన డైరెక్షన్స్ని ఏమంటారు, వాస్తు ప్రకారం వేసుకుంటారు. ఆల్కహాల్ లోపల కూడా ఒక వాస్తు ఉంటుంది. ఓకే, ఆ వాస్తులు ఏంటంటే బార్లో స్టాగ్స్ వస్తే కనుక, అంటే బ్యాచులర్స్ అబ్బాయిలు వస్తే కనుక అందరిని ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి, అక్కడిచ్చే ఆఫర్స్ వేరే. అబ్బాయిలు ఉన్న చోట ఆఫర్ వేరే ఉంటుంది. అండ్ అబ్బాయిలు మాత్రమే ఉన్న చోట్ల ఏంటంటే కొంచెం నాట్ సో గ్రేట్ ఆల్కహాల్ ఇస్, ఎందుకంటే బడ్జెట్లు ఉంటాయి వీళ్ళకి వస్తే. అదే అమ్మాయితో వచ్చారనుకోండి కొంచెం పెద్ద బాటిల్ తీస్తారు సార్, పర్సు ఓపెన్ అవుతుందండి దానంతట అదే. అట్లా అంటూ అలీబాబా అంటాడు చూడండి, అదేంటి ఓపెన్ సెసిమి అంటాడు, అట్లా ఓపెన్ సెసిమి అవుతుంది. సో అంత సైన్స్ ఉంటుందండి దీంట్లో, ప్రమోటర్స్. సో ఐ థింక్ మొత్తం ఎంటైర్ వాల్యూ చైన్లో ప్రతి దగ్గర ఎక్కడ సైన్స్ కుదపాలని కుదిపి, ఆర్కిటెక్చర్లో కూడా కలిపి, సో వీ హావ్ ఫిగర్డ్ అవుట్ ఎ వే టు సెల్ ఆల్కహాల్ ఫైనల్లీ. నౌ ఐ విల్ టెల్ ఆల్సో ఫుడ్ మ్యాపింగ్ అండి. ఫుడ్ మ్యాపింగ్ సెన్సేడియం అని ఒక ఇంటర్నేషనల్ ఇది ఉంది, దాంట్లో మోటివేషన్ స్కోప్ అనో ఏదో చేస్తారు. ఆల్కహాల్లో మోటివేషన్ అంటారు, నీడ్ స్కోప్ అనరు. ఎందుకంటే నీడ్ అయితే కనుక ఆల్కహాల్ నీడ్ అవ్వకూడదని, మోటివేషన్ అయితే ఇన్స్పిరేషన్ అన్నట్టు. దాంట్లో మీరు లెఫ్ట్ నుంచి రైట్ నుంచి కింద నుంచి లెఫ్ట్ వస్తుంటే వేరే వేరే స్టేట్ ఆఫ్ మైండ్స్ ఉంటాయి. ఓకే, టాప్ లెఫ్ట్ హ్యాండ్లో రిలీజ్ అని ఉంటుంది, అంటే ఇప్పుడు ఇది నేను అన్నప్పుడు మీరు ఒక బ్రాండ్, ఒక కేటగిరీ పేరు చెప్పండి. అన్నప్పుడు వోడ్కానా, రమ్మా, విస్కీయా? వోడ్కా. కరెక్టా? రైట్. నేను ఒక్కడిని మోర్ రమ్ లైక్ మ్యాన్లీ ఓల్డ్ మాంక్. చూస్తున్నావు ఎంత అవుతున్నాను? రైట్. విస్కీ స్టేటస్ బ్రాండ్ ఒక పర్సోనాకి బట్టి దాన్ని అటాచ్ చేసేస్తున్నారు. ఆ తర్వాత దీంట్లో ఏముందో నాకు తెలుసు, ఇది ఎన్నేళ్ళు పట్టిందో తెలుసు నాకు, నేను బుర్రన్నోడిని, నాకు ఇది తెలుసు. డిసర్న్మెంట్, వైన్, షాంపెయిన్, సింగిల్ మాల్ట్స్, అది అమ్ముతాం అనమాట జనాలు. స్టేటస్ అంటే లైక్ నెక్స్ట్ ప్రీమియం కాదమ్మా, తెలివి, నాలెడ్జ్. ఇంటలెక్చువల్ కానీ ఇగోనే, ఇది కూడా స్టేటస్ కానీ క్రౌచ్డ్. సో నాకు బుర్ర ఉంటే నేను వైన్ తాగాలి, ఈ లెవెల్ మెయింటైన్ చేయాలి అంటే కాదు, నేను క్లాస్ ఇది తెలిసి తాగుతా, డబ్బులు పడేసి తాగను, అది స్టేటస్ అమ్మ. శివసో, బ్లాక్ లేబుల్ అవన్నా చూసావు, నేను తాగుతున్నాను, నేను అరైవ్ అయ్యా లైఫ్లో, సలాం కొట్టు నాకు అన్నదే. దాని కిందకు వస్తేనేమో కంటెంట్మెంట్, ఇంట్లో కూర్చొని చిల్ అవుతుంది, ఇంట్లోనో లౌంజ్ బార్లోనో. కానీ ఇప్పుడు 4-5 మాట్లాడినప్పుడు అక్కడ వైన్ రావచ్చు, బెయిలీస్ రావచ్చు, ఐరిష్ క్రీమ్. అవును. ఆ తర్వాత ఎఫిలియేషన్లోకి వెళ్తుంది. ఎఫిలియేషన్ అంటే మనం కలిసి కొడతాను రా, ఏ కేటగిరీ చెప్పండి? కలిసి కొడదాం అంటే రమ్మే, బియర్. రైట్. కలిసి కొడదాం కూడా రమ్, కరెక్ట్. కానీ ఇండిపెండెన్స్. కానీ రమ్లో గమ్ అంటారు, దేవదాస్ వల్ల బ్రాండింగ్ అయిపోయింది రమ్ము, అవునా కదా? రమ్లో గమ్మ. సో ఇట్లాగా మనం ఇచ్చేస్తాం. ఈ మోటివేషన్ ప్రకారం ఏ కేటగిరీతో ఏ ఫుడ్ అవుతుందని కూడా చూసుకోవచ్చు మనం. రైట్. విస్కీతో స్టేటస్ ఉన్న ఫుడ్. అఫిలియేషన్ అంటే గ్రూప్లో గోవింద అందరం కలిసి ఏదో చేసుకోవాలి. బియర్లో స్నాక్ పీనట్స్ బెటరా, లెగ్ బెటరా?
ఏమో సార్ నాకు తెలియదు. పీనట్స్ షేరబుల్ అండి. రైట్ అసలు సైన్స్. ఓకే. సో ఇవన్నీ కన్జ్యూమర్ నుంచి మనం పికప్ చేసుకున్న ఇన్సైట్సా, లేకపోతే కన్జ్యూమర్లోకి మనం పుష్ చేసిన ఇన్సైట్సా? లేదండి, కన్జ్యూమర్ దగ్గర నుంచి చేసి వాళ్ళ బిహేవియర్ చూసి ఇచ్చేసి దాని మీద కొంచెం ఒక స్ట్రాటజిస్టో బ్రాండ్ మార్కెటర్తో ఒక టాపప్ ఉంటుంది బిజినెస్ ఓనర్తో. కానీ ఇదంతా కన్జ్యూమర్ సైకాలజీ, అందుకనే బిహేవియర్ చేంజ్ అంటాం మనం. ఎవరి ప్రవర్తనలో మార్పు తీసుకొస్తే బ్రాండ్కి ప్రాఫిట్ అవ్వచ్చు. మీరు సిగరెట్ తాగుతున్నారు, మీరు సిగరెట్ వదిలేసి నికటెక్స్ మీద ధ్యానం చూపించేటట్టు నేను చేస్తే కనుక నికటెక్స్కి ప్రాఫిట్. అవును. సో ఫ్రమ్ టు టూ అని ఉంటుంది సైకాలజీ. ఫ్రమ్ మీ మెదడు మీ మనసు ఎక్కడుంది, టూ నేను ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకెళ్తే ఈ బ్రాండ్కి బెనిఫిట్ అవుతుంది, ఈ పొలిటీషియన్కి ఓట్లు పడతాయి, ఈ సర్వికల్ క్యాన్సర్ని ఎల్డీ డిటెక్షన్ చేసుకుంటారు. రైట్ అమ్మా, ఈ మంచి బ్రాండింగ్ అంటే బాగా బ్రాండ్ సైకాలజిస్ట్ స్ట్రాటజిస్ట్ వచ్చి మభ్య పెడతారు అన్నమాట క్లయింట్స్ని. ఎందుకంటే నేను ఏదో అమ్ముతున్నది ఏదో మాయా మ్యాజిక్ అని చెప్పుకోవాలి, కానీ కరెక్ట్ బ్రాండింగ్ స్ట్రాటజీస్ ఆల్సో పేరెంటింగ్. అమ్మా, మన అమ్మా నాన్నలు పెంచడం మన బ్రాండ్ని పెంచుతున్నట్టే. మా అబ్బాయిని చూసి ఇట్లా అనుకోవాలి జనాలు, అందుకని సిలికాన్ వ్యాలీకి పంపించేద్దాం, ఇది తెలుగు వాళ్ళు పిచ్చి, యూఎస్ పంపించేద్దాం. లేకపోతే మా అబ్బాయికి మంచి సంబంధం దొరకాలి అంటే కనుక 24 ఏళ్ళకి ఇల్లు ఉండాలి, ఇల్లు కొనిపించేసేయాలి. అవును, వాడి జీవితం అంతా వాడు EMI కట్టుకుంటూ అది వదిలేసాం, మా పేరెంట్స్ వెనకాల వెళ్ళద్దు మనం, తర్వాత పడుతుంది. బట్ ఎన్నిటికీ కూడా చేంజ్. ఇప్పుడు సైన్స్ చెప్తానండి, మీ నాన్నగారు మీతో ఏమంటారు, అరే వివేక్ ఆ ఏరియాలో కనిపించకరా, అవునా, అది ఒక చెత్త ఏరియారా నేను ఏమన్నా అనుకుంటారు. దిస్ ఈజ్ మీడియా ప్లేస్మెంట్. అరే ఈ అబ్బాయితో కనిపించకరా, ఈ అబ్బాయి పేరేంటండి, విశాల్తో కనిపించకరా అన్నారు. రైట్, అంటే కో బ్రాండింగ్. అంటే మీరు ఎంత లెమనేడ్ తయారు చేస్తున్నా కానీ స్మర్నాఫ్తో కనిపించద్దు, ఎందుకంటే హౌస్ వైఫ్స్ కొనరు. ఇప్పుడు వైల్డ్ స్టోన్ అనే ఒక బ్రాండ్ ఉందండి, దాంట్లో ఏమంటారంటే ఇది ఇట్ ఈస్ ట్యాపింగ్ ఇంటూ మేల్ ఫ్యాంటసీస్. అవునా, మేల్ ఫ్యాంటసీస్లు అంటారు పక్కింటి ఆంటీ, అవునా. వీళ్ళు ఏం మర్చిపోయారంటేనండి, ఆ టీవీ సినిమా మీ అమ్మగారు కూడా చూసారు కదా, టీవీ యాడ్, మీరు తీసుకెళ్ళి డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టుకుంటారు మీ రూమ్లో, అది చూసి మీ అమ్మగారు మీ గురించి ఏమనుకుంటారు, ఆహా మా వాడికి ఇట్లాంటి కలర్ ఉందా. కరెక్ట్. ఇది బ్రాండ్ స్టూపిడిటీ అండి. ఒక లెవెల్ వరకు ఇండిపెండెన్స్ గాను బ్యాచులర్గా ఉన్న వాళ్ళు, లేకపోతే ఇంట్లో వాళ్ళని నడిచే వాళ్ళు, హవా వాళ్ళు కొనుక్కుంటారు, కానీ మీరు కొనుక్కుంటారా? అది పెడితే ఏం సిగ్నల్ ఇస్తున్నారు మీ పేరెంట్స్కో మీ వైఫ్కో? సో బ్రాండింగ్ ఈజ్ అ సైన్స్ అండి, అది ఆలోచించుకోవాలి. మీరు వయసులో ఉన్నప్పుడు యాక్స్ ఉంది కదా సార్, యాక్స్ నేను ఎక్కడ ఉన్నప్పుడు వైల్డ్ స్టోన్ అన్నారు కదా, మీరు వైల్డ్ స్టోన్ అన్నప్పుడు నాకు మీరు వయసులో ఉన్నప్పుడు అని వచ్చింది. వయసులో లేదు సార్, ఇంత ముసలాడిని అవ్వలేదు. మీరు వైల్డ్ స్టోన్ అన్నప్పుడు ఇఫ్ ఈ కోటుతో కొంచెం లెఫ్ట్కి వెళ్తే యాక్స్కి నాకు తెలిసిన చిన్నప్పటి నుంచి ఉన్న ఒక బ్రాండింగ్ ఏంటంటే యాక్స్ కొట్టు ఉంటే అమ్మాయిగా పడిపోతారు. కరెక్ట్, చాలా బాగా పనిచేసింది కూడా కొంచెం వరకు. ఎలా డిజైన్ చేశారు సార్ ఇది అప్పట్లో? ఐ థింక్ ఫర్ లాంగ్ టైమ్ దేర్. కాదండి, అండ్ నౌ ఐ టెల్ యూ, దీంట్లో కూడా చాలా సైన్స్ ఉంటుంది. ఇది చాలాసార్లు ఏంటంటే ఒక క్రియేటివ్ ఐడియా అనుకుంటారు, క్రియేటివ్ ఐడియా చాలా ఇంపార్టెంట్, కానీ స్మెల్ ఈజ్ వన్ ఆఫ్ ద అట్రాక్షన్ థింగ్స్ అండి. అవును, కరెక్ట్. ఇప్పుడు మీరు బాడీ స్మెల్, లేకపోతే అబ్బాయి అమ్మాయి స్మెల్, లేకపోతే కుక్క స్మెల్, అదంతా వదిలేసండి సార్, మన మదర్ స్మెల్ అండి. ఆవిడ పట్టుకున్నప్పుడు మనకేమనిపిస్తుంది తెలుసా, ఆ స్మెల్తో, ఆహా నేను సేఫ్, సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ వస్తుంది. కరెక్ట్, 100%. నేను సేఫ్, నేను బెస్ట్, అది కూడా అనిపిస్తుంది, ఎందుకంటే అమ్మకి కాకిపిల్ల కాకి ముద్దని. సో అట్లాగా పర్ఫ్యూమ్లో కొన్ని నోట్స్ ఉంటాయి, అది కూడా మ్యూజిక్ లాగా ఉంటుందండి పర్ఫ్యూమ్, నోట్స్ ఉంటాయి. సో ఆ నోట్స్ మేనేజ్మెంట్ ప్రకారం కొన్ని మస్క్ ఇవి ఉంటే కనుక మెన్ను, లేకపోతే ఫెరమోన్ స్మెల్ అంటారు, అట్లాంటివి అట్రాక్ట్ కూడా చేస్తాయి. సో ఇఫ్ యూ స్మెల్ వెల్ అండి బాగుంటుంది. కానీ యాక్స్ ఎందుకు ఓడిపోయింది చెప్పండి అంత సక్సెస్ అయిన తర్వాత? ఫస్ట్ కొంచెం ఈ వెస్టర్నైజ్డ్ కిడ్స్ ఓకే అన్న వాళ్ళు కొనడం మొదలెట్టారు, ఆ తర్వాత మిగతా వాళ్ళు కొనడం మొదలెట్టిన వెంటనే మన ఇండియన్స్ ప్రైస్ కాన్షియస్, వాల్యూ ఫర్ మనీ, దేంట్లైనా బార్గెన్ కావాలి మనకి, లేకపోతే టాప్. సో వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ వ్యాక్స్ స్మెల్ బాగున్నాయి కానీ చాలా వెస్టర్న్గా ఉన్నాయి. నేను ఒక నేర్ నుంచి ఒక చోట దుమ్ము ధూళిలో బైక్లో వెళ్ళి వచ్చేసరికి అది అయిపోతుంది. అప్పుడే లాస్ట్ లాంగ్ అని ఈ ఫాగ్ వాళ్ళు ఫాగ్ వచ్చింది, ప్లస్ స్ట్రాంగర్
అండ్ లాస్ట్ లాంగర్ వాల్యూ ఫర్. నో అందుకని గ్యాస్ స్ప్రే. నో గ్యాస్ అవును అంటే నో గ్యాస్ ఈజ్ ఈక్వల్ టు చిప్స్ ప్యాకెట్ అండి. అవును లేస్లో చాలా తక్కువ చిప్స్ ఉండేవి, అందుకనే కదా ఆ చిప్స్ వాళ్ళు అంకుల్ చిప్స్ అవును మార్కెట్ని దున్నేసింది. ఎందుకు? అవును మోర్ చిప్స్ పర్ ప్యాకెట్ అన్నారు వాళ్ళు. సో ఈ మార్కెటింగ్లోనండి ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మ్యాజిక్ ఆఫ్ స్మెల్. సో యాక్స్ అట్లా బిగిన్ అయ్యి విన్ అయింది. అసలు డియోడ్రెంట్ కేటగిరీని ఇది చేసింది చేసిన యాక్స్. అవును బ్యూటిఫుల్ అడ్వర్టైజింగ్, చాలా మంచి ప్రొడక్ట్స్ కూడా. కానీ వెన్ ద యూజర్ బేస్ ఇంక్రీజ్ అండి, మన వాళ్ళకి ఏంటంటే కొంచెం మొరటుగా ఉండే స్మెల్ కావాలి, మొండి స్మెల్ కావాలి, లాంగర్ లాస్టింగ్. ఇక్కడ వేసుకొని నేను వెళ్ళి ఇతను ఆవిడను కలవడానికి వెళ్ళాను సినిమాకి, ఫ్రెండ్కో కాలేజ్ లేకపోతే ఆఫీస్కి వెళ్ళా, అప్పటికి ఆరిపోతే ఇంకెందుకండి? కరెక్ట్. అవునా కదా? సో దిస్ ఈజ్ ఆల్ చాలా సైన్స్ ఉంటుందండి దీంట్లో, బట్ ఆల్సో మ్యాజిక్. అందుకనే మీరు బ్రాండ్ మేనేజ్మెంట్ని, ఈవెన్ ప్రొడక్ట్ క్రియేషన్, ఈ విని విచ్చి వాళ్ళు ఓనర్స్ ఉన్నారు చూడండి, విని వాళ్ళు చాలా తెలివైన ఆయన. కొన్ని ప్రొడక్ట్స్, ఇది ఫాగ్ అన్నది ఆయన ఐడియా, లాంగ్ లాస్టింగ్ అని. అది కాకుండా ఆయన, మీరు ఒకటి చెప్తా నేను మీకు తెలుసు, హ్యాండ్ కర్చీఫ్లో సేల్స్ వాళ్ళు పౌడర్ వేసుకోవడం చూశారు. ఎందుకని తీసి అద్దుకుంటే స్వెట్ పోయి కొంచెం క్లీన్ అవుతుంది. ఆయన అందుకని దానికి కూడా ప్రొడక్ట్ వేయడానికి చూశారు. అబ్జర్వేషన్, అది ఒక ప్రొడక్ట్ ఉందండి ఇట్లాగా వెట్ వైప్స్ లాంటిది, కానీ కాదనమాట. రైట్. కానీ అది నడవలేదు వేరే రీజన్స్ వల్ల. సో అబ్జర్వేషన్ అండి, జనాలకి ఏం కావాలి, మంచి నీడ్ తెలిస్తే కనుక. రైట్. అట్లానే మనలాంటి సర్వీస్ దీంట్లో ఉన్న వాళ్ళు కూడా క్లయింట్స్ రియల్ నీడ్స్ ఏమి తెలిస్తే కనుక, మేమేం అమ్ముతున్నామని కాదండి, దట్ ఈస్ మ్యానుఫ్యాక్చరర్ ట్రూత్. ఎందుకంటే మనం అమ్మేది ఇష్టం. నేను బనానా అమ్ముతున్నా, బనానా 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 బనానా, వాడికేం కావాలి? రాత్రంతా పనిచేసి పొద్దున్నే లేటుగా లేచి ఆఫీస్కి ఫాస్ట్గా వెళ్తున్నాడు, వాడికి బ్రేక్ఫాస్ట్ కష్టం. బాబు బ్రేక్ఫాస్ట్ ఆన్ ద మూవ్, ఆర్గానిక్ అండ్ గుడ్ అండ్ న్యూట్రియంట్ అన్నాం అనుకో, బనానా ముడిపోతుందా లేదా? అవును. అదే మీరు బనానా 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 అంటే వాడేమనుకుంటాడు, అన్నం తర్వాత లంచ్లో తింటాం మనం. కాంటెక్స్ట్ ఈజ్ ఎవ్రీథింగ్, హౌ యూ సెల్, నీడ్ అండర్స్టాండ్ చేసుకొని మన ప్రొడక్ట్ని సర్వీస్ని అమ్మాలండి. అది ఆల్కహాల్ మార్కెటింగ్ చాలా బాగా చేస్తుంది. మీకు ఒక రిటైల్ బ్రాండ్ ఉందా? అయితే ఈ 3 ప్రాబ్లమ్స్లో మీకు ఏ ప్రాబ్లం ఉంది? ప్రాబ్లం నెంబర్ 1, మీరు మార్కెటింగ్ సరిగ్గా చేసుకోలేకపోతున్నారా, డిజిటల్ మార్కెటింగ్ సరిగ్గా వాడుకోలేకపోతున్నారా. ప్రాబ్లం నెంబర్ 2, డెడ్ స్టాక్, ఎట్లా పడితే అన్సోల్డ్ ఇన్వెంటరీ అట్లా పడి ఉంటుందా. థర్డ్ ప్రాబ్లం, మీరు ఏం చేసినా కూడా ఒక సాలిడ్ బ్రాండ్ క్రియేట్ చేసుకోలేకపోతున్నారా. దెన్ దిస్ ఎంటైర్ వీడియో ఇస్ ఫర్ యూ. మా బ్యాక్ బెంచింగ్ విత్ వివేక్ టీమ్ ఎక్స్పర్ట్స్తో కలిసి ఒక స్పెషల్ రిట్రీట్ ఆర్గనైజ్ చేస్తుంది. దిస్ ఇస్ అ 2-day ప్రీమియం రిట్రీట్ ఇన్ అ ప్రీమియం రిసార్ట్. దీంట్లో ఏం చేస్తున్నామంటే, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని పిలిచి మీకు కాంటెంట్ ఎలా చేసుకోవాలి, మీ అన్సోల్డ్ ఇన్వెంటరీని ఏ రకమైన ఆఫర్స్ లేకుండా ఎలా క్లియర్ చేసుకోవాలి, అండ్ థర్డ్ థింగ్, ఒక స్ట్రాంగ్ క్లోదింగ్ ఆర్ రీటైల్ బ్రాండ్ని ఎలా ఎస్టాబ్లిష్ చేసుకోవాలని డిస్కస్ చేసుకోబోతున్నాం. దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ హ్యూజ్ మాస్టర్ క్లాస్. ఈ 2-day రిట్రీట్ ఓన్లీ ఎక్స్పర్ట్ సెషన్సే కాదు, ఇది ఒక బాండింగ్ యాక్టివిటీ. డిఫరెంట్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తోనే కాకుండా మీ ఇండస్ట్రీ ప్లేయర్స్తో కూడా మీరు బాండ్ అయ్యి వాళ్ళ ఇన్సైడ్ సీక్రెట్స్ తెలుసుకోవడానికి మీకు ఒక మంచి ఛాన్స్ దొరుకుతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ యాక్టివిటీ, ప్లీజ్ కింద ఉన్న ఒక గూగుల్ ఫామ్ ఉంది, ఆ గూగుల్ ఫామ్ని ఫిల్ చేయండి, మా టీం రీచ్ అవుతుంది. బట్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, ఇది ఒక ఇన్వైట్ ఓన్లీ రిట్రీట్, అందరికీ ఇన్విటేషన్ రాదు. ఒకవేళ మీరు ఫామ్ ఫిల్అప్ చేసినా కూడా మీకు ఇన్విటేషన్ రాకపోవచ్చు, బికాజ్ ఆఫ్ సర్టెన్ క్రైటీరియా యూఆర్ నాట్ ఫుల్ఫిల్లింగ్. బట్ ఐ విల్ డూ అవర్ బెస్ట్ టు మేక్ దిస్ ఎ హ్యూజ్ సక్సెస్. సో ప్లీజ్ ఆ కింద ఫామ్ ఫిల్అప్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఆల్కహాల్ మార్కెటింగ్లో ఇప్పుడు రీసెంట్గా వచ్చిన డెవలప్మెంట్ ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్స్. కరెక్ట్. ఇన్ఫ్లుయెన్సర్స్ వరకు ఆల్కహాల్ మార్కెటింగ్ ఎలా మారింది సార్? సో మీరు ఒక క్వశ్చన్ అడిగారు, ఏదాదా చేంజెస్ అని. రెండైనాయండి, ఒకటి ఎక్స్పీరియన్షియల్, 2 ఇన్ఫ్లుయెన్సర్. ఆల్కహాల్ ఏంటంటే, మనం ఆ ఆల్కహాల్తో ఒక మూడ్ని, మూమెంట్ని, ఇమోషన్ని అసోసియేట్ చేసుకున్నాం అనుకోండి, అది ఆ బ్రాండ్, ఆ కేటగిరీ వెళ్ళిపోతుంది ఇంకా సూపర్గా. అందుకని ఎక్స్పీరియన్షియల్ అంటే ఈవెంట్స్. సన్బర్న్, అవును, సన్బర్న్లోకి వెళ్ళి మీరు ఆ XYZ ఆల్కహాల్ తాగినప్పుడు మీకు ఆ బీచ్లో పార్టీ చేసుకుంటూ, కాక్టైల్ సినిమాలో సైఫ్ అలీ ఖాన్, దీపికా పదుకోన్ లైఫ్ ఇన్సిడెంట్స్, అది గుర్తుండిపోతే కనుక ఇక్కడ హైదరాబాద్లో కూర్చున్నప్పుడు అక్కడేమో పక్కన సిమెంట్ బద్ద, ఇక్కడేమో పక్క వాళ్ళు ఇంట్లో ఖర్చు చేస్తున్నట్టుగా కళ్ళు మూసుకొని వేసుకుంటుంటే ఆ ఫీలింగ్ వస్తుంది. రైట్. దిస్ ఈస్ కాల్డ్ మెమరీ మార్కెటింగ్ అండ్ క్రియేటింగ్ అ మెమరీ, ఫేవరబుల్ మెమరీ. సో అది ఎక్స్పీరియన్షియల్. ఇంకోటేమో ఇన్ఫ్లుయెన్సర్స్. ఎందుకంటే ఇప్పుడు నా ఒక ఎక్స్ క్లయింట్ అండి, ఫ్రెండ్ కూడా, ఆయన చాలా మంచి ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చేస్తున్నాడు, పాడ్కాస్ట్లో ఆల్కహాల్. ఆయన బై ద వే జెప్టో మార్కెటింగ్ హెడ్. అవును.
రైట్. ఆయన నా జొమాటో క్లయింట్. మనం అల్లు అర్జున్ది పక్క తెలుగు చేసాం కదా, అవును. 5.1 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. ఆ అల్లు అర్జున్ స్ట్రాటజీకి చేస్తున్నప్పుడు ఆయన లీడ్ దానికి. అందుకని చాలా మంచి అతను అనమాట. అతను ఎంత బాగా చెప్తున్నాడండి. అప్పుడు హీఈస్ ఇంట్రడ్యూసింగ్ కాక్టైల్. ఇప్పుడు ఆల్కహాల్ ఏంటండి, మన జనానికి ఎట్లా తాగాలని తెలియదు. మనం దేనికి తాగుతాం? కుడితానే తాగేస్తున్నాం. కరెక్ట్. ప్లస్ ఏంటి, మనం దేనికి తాగుతాం తెలుసండి. ఇప్పుడు వెస్టర్న్, ఇప్పుడు చైనాలో ఒక జానీ వాకర్ బ్లాక్ లేబుల్ ఏదో అండి, గుర్తులేదు నాకు, అది లాంచ్ చేసి పెద్ద ఈవెంట్ చేశారు. ఫ్లాప్ అయిపోయిందండి ఈవెంట్. ఎందుకంటే వాళ్ళు ఏదో ఇండియా టీము వీళ్ళు ఏదో ఉన్నారనమాట. చైనాలో తిన్న తర్వాత తాగుతారండి, మన వాళ్ళు తిన్న తర్వాత తాగరు. ఎందుకంటే కిక్ ఎక్కదు. కరెక్ట్. అంతే ఏమిటి, మన వాళ్ళు కిక్ గురించి తాగుతున్నారు. అందుకని లోపల పోసుకోవడమే తప్ప, అరే దీన్ని ఇట్లా గ్లాస్ ఇట్లా చేసుకుందాము, అది ఒక ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి. ఒక గ్లాస్ ఉంటుంది, ఆ కట్ గ్లాస్ అట్లా ఉండాలి. హంగు మార్కెటింగ్ అనొచ్చండి తెలుగులో చెప్తే కనుక. హంగు మార్కెటింగ్ చేస్తే కనుక ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతారు జనాలు. అంటే ఈ గ్లాస్ ఇట్లుంది, దీన్ని కోల్డ్ చేసుకోవాలి, దీంట్లో ఇట్లా పోసుకోవాలి, అది అట్లా ఉంచుకోవాలి, నిమ్మకాయ వేరేగా కట్ చేసుకోవాలి, ఒక ఆకు వేసుకోవాలి. అది ఆడికి ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు వంట వండేటప్పుడు ఎట్లా ఫీలింగ్ వస్తుందండి, దీంట్లో మనం చూసావా సాఫ్రాన్ వేసుకున్నాము, ఇది బిర్యానీ ఆకు వేసుకున్నాము అని ఉంటుందా, అట్లా వేసుకుంటుంటే ఆడికి ఫీలింగ్ ఎట్లా ఉంటుందండి. అన్బాక్సింగ్ చేసేటప్పుడు మీ ఫీలింగ్ ఎట్లుంటుంది, ఎక్సైట్మెంట్. లోపల పోసుకునేటప్పుడు అది ఎక్సైట్మెంట్ అనమాట. ఇట్లా హంగు దాట్ సడన్లీ అది ప్రెషస్ అయిపోద్దండి మనం ఇంత పని చేస్తే. రైట్. సో ఆయన కానీ మిగతా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఏం తాగాలి, ఎందుకు ఈ బ్రాండ్ ఇది చేయాలి, ఎట్లా తాగాలి, అది కొన్ని లీగల్ లూప్ హోల్స్ ఉన్నాయి కనుక వాళ్ళు చేయగలరు. సో ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఎక్కడ ఇంపార్టెంట్ కాలేదండి వివేక్ గారు. బాగా స్పెండ్ చేస్తున్నారు సార్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ మీద. బికాజ్ మీరు మార్కెట్లో ఉన్నారు కాబట్టి అరౌండ్ బడ్జెట్ ఫిగర్స్ అండి. బట్ లెట్ మీ టెల్ యూ సంథింగ్. యూనిలీవర్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ వల్ల మొత్తం మోడల్ ఆఫ్ మార్కెటింగ్ని మార్చబోతుందండి. అడ్వర్టైజింగ్ ఫస్ట్, షాపర్ మార్కెటింగ్ ఫస్ట్, అవన్నీ కూడా ఉంటాయి సార్. ఎవరైనా కానీ ఇప్పుడు ఏఐ అంటున్నారు పిచ్చి, ఏఐ కానీ డిజిటల్ కానీ వాట్ ఎవర్ అన్నీ వచ్చి ఒక ప్లేస్లో ఫస్ట్ ఇట్లా పెరుగుతుందండి, కొత్తగా వచ్చింది. ఆ తర్వాత ఎవ్రీథింగ్ హెస్ టు ఫాల్ ఇన్ టు ప్లేస్. ప్లానెట్స్ సన్కి అరౌండ్ ఒక సిస్టంలో ఉంటాయా, ఎనీ న్యూ థింగ్ ఈజ్ లైక్ దట్. ఫస్ట్ పెరిగిన తర్వాత అది ప్లేస్ బెల్ కర్వ్, బేసిక్ బెల్ కర్వ్. సో ఒక ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుందండి. ఫస్ట్లో విజృంభించినా అది సెటిల్ అవ్వాలి. సో ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఎట్లా అంటేనండి, ఇప్పుడు యూనిలీవర్ వాళ్ళు D2C అని వచ్చింది బ్రాండింగ్. ఇప్పుడు D2C అంటే ఒక ఓనరు ఒక బిలీఫ్తో తయారు చేస్తున్నాడు, మ్యాస్ మార్కెటింగ్ కాదు. ఆ బిలీఫ్ వల్ల ఏంటంటే నా ప్యాకేజింగ్ ఇట్లానే ఉంటుంది, ఈ ప్రొడక్ట్లో ఇట్లా చేయను నేను, అందరు 1 బిలియన్కే అమ్మను నేను, ఈ 10 లక్షల మంది వస్తే చాలు నాకు అన్నట్టు పెట్టుకున్నాడు ఇనీషియల్గా అట్లీస్ట్. దానివల్ల ఒక షార్ప్నెస్ ఉంటుంది ప్రొడక్ట్. గుడ్ స్ట్రాటజీ అంటే ఏది కాదు అని ఎంచుకోవాలండి, ఏది కావాలని కూడా ఎంచుకోవాలి, కానీ ఏది కాదని కూడా నిర్ణయించుకోవాలి. గుడ్ స్ట్రాటజీ ఈజ్ వాట్ నాట్ టు బీ. సో అది ఎంచుకున్న తర్వాత మినిమలిస్ట్ అనే బ్రాండ్ ఉంది. అవును, వాళ్ళు కొనేసుకున్నారు కదా, స్కిన్, హెయిర్, సిరం, యోగా బార్ సార్ ఐడీసీ కొనుక్కుంది, సూపర్. అది ఎందుకంటే వీళ్ళు DTC ఇచ్చేస్తున్నారు, కానీ వాళ్ళు చేసింది DTCలో ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అండి మోస్ట్లీ. కరెక్ట్. ఇప్పుడు సార్ ఒకటి అడుగుతాను నేను, సారీ వీ షుడ్ నాట్ బి టేకింగ్ ఎనీ, ఒక పబ్లికేషన్ నేమ్ డాష్ యూ, డాష్ ఆఫ్ ఇండియా, డాష్ ఎక్స్ప్రెస్, సారీ చెప్పినట్టే, బట్ మీరు యాజ్ అ కన్స్యూమర్ వాటిని నమ్ముతారా, మీరు నన్ను నమ్ముతారా యాజ్ కళ్యాణ్ని? నేను ఇన్ఫ్లుయెన్సర్ నమ్ముతాను సార్, బికాస్ హీఈస్ ద మోర్ రిలేటబుల్. ఇన్ఫ్లుయెన్సర్ని నమ్మరు మీరు, హ్యూమన్ బీయింగ్. అదే ఆ పర్సన్ నమ్ముతాం, ఎందుకంటే ఆ రిలేటబుల్ ఉన్నాడు, వాడు నాకున్న కోర్ వాల్యూస్ వాడికి సెట్. మీడియాని ఎందుకు నమ్మట్లే మీరు? ఓల్డ్ స్కూల్ బ్రాండ్ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు వాళ్ళకి, వాళ్ళు నిజం చెప్తున్నారో లేదో తెలియదు. ఇన్ఫ్లుయెన్స్ అయితే అకౌంటబుల్ అండి, ఎవడో వన్ రిలేటబుల్, రెండు ఇటు చెప్పిన తర్వాత అది మనకు నచ్చలేదు, ప్రోడక్ట్ ట్రై చేసాం, వెళ్ళండి ఆ ఛానల్ మీద అనొచ్చు బాబు ఏమి ఇచ్చావే అని. అందుకని వాళ్ళు కూడా బిజినెస్ మేనేజ్ చేసుకోవాలంటే మరీ అబద్ధాలు ఆడారండి, అట్లీస్ట్ టాప్ వాళ్ళు. అవును. అది కాకుండా బ్రాండ్ పర్సనాలిటీ కూడా మ్యాచ్ చేసుకుంటారు. ఇప్పుడు ఒకడు ఎవడైనా జుట్టు ఇట్లా ఉండి జీన్స్ ఇచ్చి ఈ చిప్పేసుకున్న ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నాడు, చాలా కూల్ యంగ్ వాళ్ళు ఉన్నారండి, ఓ జల అంటున్నాడు అటు, చాలా హిట్. వాడికి మీరు జానీ వాకర్ ఇస్తారా, లేకపోతే మీరు చూయింగ్ గమ్ ఇస్తారా? ఇట్ ఈస్ కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్ బ్రాండ్ పర్సనాలిటీ మ్యాచింగ్ విత్ బ్రాండ్స్ పర్సనాలిటీ. ఇప్పుడు బ్రాండ్స్ ఏం చేస్తున్నాయంటే వీడికి 10 లక్షల మంది ఉన్నారని చెప్పి ఇచ్చేస్తున్నారు, ఇది పడిపోతుందండి.
వాడు ఆడియన్స్ అంత ఇంపార్టెంట్ కాదు, వాడి పర్సనాలిటీకి వాడు ఉన్న ఆడియన్స్ ఫాలోయింగ్ సింక్ అవుతుందా, అది మన బ్రాండ్కి సింక్ అవుతుందా లేదా. కరెక్ట్, దట్ ఈస్ ద సైన్స్. అగైన్ సైన్స్ ఉందా లేదా? 100%. అది ఎందుకంటే వాళ్ళు ఎవరు ఆడియన్స్ అని అండి. ఇప్పుడు కోకోనట్ ఆయిల్ వెళ్ళి ఆ అబ్బాయి అట్లా బిహేవ్ చేస్తున్న అబ్బాయికి ఇస్తే కనుక, సపోజ్ యువర్ టార్గెట్ ఆడియన్స్ మీరు ఆడవాళ్ళు అనుకోండి, ఆడవాళ్ళు అసలు చూడట్లేదు అతన్ని, ఇక యంగ్ ఆడవాళ్ళు చూస్తున్నారు, వాళ్ళకేమో ఖులేబాలు కావాలంటారు, విడిచిన జుట్టు, అట్లాంటి వాళ్ళు ఆయిల్ ఎందుకు యూస్ చేస్తారండి కదా. అట్లా అంటే ఇది ఫిక్స్డ్ రూల్ కాదు, కొన్నిసార్లు రూల్ బ్రేక్ కూడా చేయాలి మనం, అప్పుడు కూడా డిస్రప్షన్లో కూడా అడ్వాంటేజ్ వస్తుంది. సో లాట్ ఆఫ్ సైన్స్ ఉందండి. అందుకనే ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఆల్కహాల్కి యూస్ చేస్తున్నారు, ఎక్స్పీరియన్షియల్ మార్కెటింగ్ యూజ్ చేస్తున్నారు. ప్లస్ ఏంటంటే ఈ జెన్జీ మిలీనియల్స్ జెనెక్స్ తాగినంత తాగట్లేదండి, వాళ్ళు ఇంకో పనులు ఏవో చేస్తున్నారు. ఐ డోంట్ వాంట్ టు టాక్, నాట్ మై దిస్ థింగ్. సో ఆల్కహాల్ కంపెనీస్ అండ్ సిగరెట్ కంపెనీస్ ఆర్ వరీడ్ అండి. Cigarette companies, young Gen X, Gen Z people are not smoking as much. Number of people coming into smoking category, number of cigarettes per person is decreasing. That's a good thing, sir. Gani, as for a brand, it's a bad thing. Mana brand, absolutely good thing andi. I used to be a chain smoker. 60 cigarettes తాగేట ఉండేను, వదిలేశారు 2 ఏళ్ల కిందట. So I am a huge supporter. Even when I was smoking, I was a huge supporter of no smoking. కానీ అందుకనే డైవర్సిఫికేషన్ కూడా అవుతున్నాయి కంపెనీస్, వేరే కేటగిరీస్ అవి వేసుకొని. రైట్. సో మనం ఆల్కహాల్ గురించి మాట్లాడాం కదా, ఐ వాంట్ టు నౌ స్విచ్ టు రీటైల్. ఓకే, 2025, 2026 ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చాం. 2026లో 2025లో ఎవరైనా రీటైల్ బ్రాండ్ అంటే ఒక స్టోరో లేకపోతే ఏదో ఒక ఫర్గెట్ క్లోతింగ్ ఆర్ సంథింగ్, అవి కూడా ఉన్నాయి, క్లోతింగ్ అయినా ఫుట్వేర్ అయినా ఏమైనా, ఒక కిరాణా కొట్టు కూడా పెట్టాలి అంటే కూడా భయం వేస్తుంది మనుషులకి. సూపర్ మార్కెట్స్ ఆర్ లైక్ ఆల్మోస్ట్ డెడ్. అసలు సూపర్ మార్కెట్ చైన్స్ అసలు భయపడుతున్నారు ఓపెన్ చేయాలి అంటే. హ్యూజ్ బిహేవియర్ చేంజ్ వచ్చేసింది. కరెక్ట్. బిగ్గెస్ట్ చాలా వరకు మనిషి ఏమనుకున్నారంటే ఇండియా అన్నది ప్రైస్ సెన్సిటివ్ మార్కెట్ అనుకున్నారు. రీసెంట్గా వచ్చిన స్విగ్గీ, జొమాటో, జెప్టో వలన ఇండియా కన్వీనియన్స్ కూడా డబ్బులు పే చేస్తుంది అని, దట్ వాజ్ ఎ హ్యూజ్ మైండ్ సెట్ షిఫ్ట్. దీంట్లో బిస్కెట్ అయిపోయింది ఏంటంటే రీటైల్ స్టోర్స్. రీటైల్ స్టోర్స్, వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్, వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్రైసిస్ దే ఆర్ ఫేసింగ్? ఓకే, వెరీ వెరీ గుడ్ పాయింట్ అమ్మా, హాట్ బర్నింగ్ టాపిక్. ఇప్పుడు బాంబేలో నేను టీసీపీఎల్కి కూడా కన్సల్ట్ చేశాను, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్కి. వాళ్ళకి ఎవరు వస్తారు చెప్పండి సార్ ఒకసారి. వాళ్ళు మన టాటా సాల్ట్, సంపన్న, ఇవన్నీ ఉంటాయి అనమాట, చాలా బ్రాండ్స్. ఇంకా ఆర్గానిక్ ఇండియా కూడా ఇప్పుడు దాంతోనే, చింగ్స్ కూడా దాంట్లోనే, చింగ్స్ మన. సో వాళ్ళకి కన్సల్ట్ చేసినప్పుడు మనకేం తెలిసిందంటే అమ్మా, అందరూ అక్కడ క్విక్ కామర్స్లో అంటే స్విగ్గీ, ఇన్స్టామార్ట్, జెప్టో, బ్లింకిట్, వీటన్నిటిలో లిస్టింగ్ ఎందుకు చేస్తున్నారంటే కన్వీనియన్స్. నేను ఆ ఇన్సైట్ని ఎందుకు టచ్ చేయనంటే మీరు ఆల్రెడీ చెప్పారు, దానికి అదే నిజం. సో మనం ఒక 40 నిమిషాలు మాట్లాడుకోవచ్చు ఎందుకు కన్వీనియన్స్ ప్రిఫర్ అవుతుందని, కానీ అది మరీ డీప్ వెళ్తాం అన్నమాట. సో క్విక్ కామర్స్, అది కాకుండా ఈ కామర్స్, ఒక చోట వెరైటీ ఉంటుంది, ఇంట్లో కూర్చొని వస్తుంది, ట్రస్ట్ ఇంక్రీజ్ అవుతుంది, యూపీఐ అవి ఇవి. సో వాట్ హ్యాపెన్ టు మిలియన్స్ అండ్ మిలియన్స్ అండ్ క్రోర్స్ వర్త్ ఆఫ్ ట్రెడిషనల్ రీటైల్ అమ్మా? అవును, ఏమవుతుంది సార్, ఎలా అయిపోతుందంటే ఫుట్ ఫాల్స్ లేవమ్మా. ఎగ్జాక్ట్లీ. అండ్ వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ రెంట్? రైజింగ్ ఆల్వేస్. ఈ రియల్ ఎస్టేట్ కాస్ట్ అనేది ప్రతిసారి రైజ్ అవుతూనే ఉంటుంది. కరెక్ట్. అండ్ మార్జిన్స్ పడిపోతున్నాయి స్లోగా. అంటే కానీ ఆ చాలామంది వాళ్ళకి ఇంకేం బిజినెస్ తెలియదు. ప్లస్ వాళ్ళ వెల్త్ ఈజ్ సంక్ ఇన్ టు ద ఇన్వెంటరీ అమ్మ, కొనుక్కున్న ఇన్వెంటరీ, ప్లస్ రిలేషన్షిప్ ఉంటుంది. నా ఇది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అమ్మ. ఒకటేమో ఫుట్ ఫాల్స్ లేవు, డిక్రీజ్ అయినాయి. రెండేమో ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫుట్ ఫాల్స్ ఆఫ్ రెగ్యులర్ కస్టమర్స్ తగ్గినాయి. ఇది వరకు మనం పచారీ కొట్టుకి ఎట్లా వెళ్ళేటం, పచారీ కొట్టు పెద్ద కిరాణా కొట్టు అని ఉండేది. నెల ఫస్ట్ సరుకులకి కిరాణా కొట్టుకు వెళ్ళేటం పెద్దదానికి, పచారీకేమో టాప్అప్ వెళ్తూ ఉండేవాళ్ళు, అయిపోయిన వెంటనే అరే వెళ్ళి తీసుకురారా అన్న, వాడు క్రెడిట్ ఇస్తాడు కాబట్టి వాడు క్రెడిట్ ఇస్తాడు. అది కాకుండా వివేక్ మీ అక్కగారు ఈసారి రాలేదా అంటే వాడి మెమరీ ఉండేది. రైట్. వాళ్ళకి రిలేషన్షిప్ మేనేజ్మెంట్ చాలా బెస్ట్. సిఆర్ఎం టూల్ అంటారు కానీ ఇండియాలో కిరాణా కొట్టుడి దగ్గర సిఆర్ఎం మెయింటైన్ నేర్చుకోవాలి మనం. నిజంగా చెప్పాలంటే టెక్నాలజీ చేస్తాం, వహీద్ వీడి వాళ్ళు కూడా తెలుసు మీకు. సిఆర్ఎం కిరాణా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలంటే, నిజంగా చెప్పాలంటే. అవి ఉన్నా కానీ వీళ్ళకి ప్రాబ్లం అవుతుంది. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫుట్ ఫాల్స్ అంటే ఎన్నిసార్లు వచ్చి కొనుక్కుంటున్నారు అన్నది కూడా తగ్గుతుంది. ఒకటి వచ్చే వాళ్ళ తాదా తగ్గుతుంది, రెండేమో ఎంతమంది ఎన్నిసార్లు రిపీట్గా వస్తున్నారన్నది కూడా తగ్గుతుంది. మూడు ఇంకోటి ఏమవుతుందంటేనమ్మా, ఇప్పుడు కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్న ఏమన్నా హై ఇన్వాల్వ్మెంట్ ఉందనుకోమ్మా, ఈదర్ అరే ఈ కామర్స్కి వెళ్దాం కదరా కంపారిటివ్ డీల్ ఇస్తారు వీళ్ళు. అవును. ఈ
డీల్స్ ఇంకోటి, దివాళీ డీల్, బ్లాక్ ఫ్రైడే డీలు, రెడ్ ఫ్రైడే డీలు, ఏ డీల్ కావస్తే ఆ డీల్. ఆ ట్రిక్స్ వేరే వెళ్దాం, అది వదిలేసి. సో ఫుట్ఫాల్స్ ప్రాబ్లం. ఇంకోటి చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తాను నేను మీకు. నేను వినయ్ గారు ఒక చోట, వితౌట్ టెలింగ్ నేమ్, ఒక సబర్బన్ క్లాత్ మార్కెట్కి వెళ్ళి మాట్లాడుతుంటే ఒక ఇన్సైట్ వచ్చిందండి. అయ్యా బాబాయ్, ఇప్పుడు గవర్నెన్స్, ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ హ్యాస్ గివెన్ ఫ్రీ బస్ ఫర్ మహిళ. అవునా మాస్టరు? ఫ్రీ బస్ అయ్యేసరికి 5 ఆడవాళ్ళు ఆ ఊరు నుంచి 1 hour హైదరాబాద్ ఎగానక వాళ్ళు ఇక్కడికి వచ్చి విండో షాపింగ్ చేస్తున్నారు, కొనుక్కుంటున్నారు. Tier 2 cities నుంచి, Tier 2 సిటీస్ నుంచి, దగ్గరున్న సిటీస్ నుంచి. అసలు మీరు చూసారా బిహేవియర్? బస్సు ఫ్రీ అయిపోయి మధ్యాహ్నం ఇది వచ్చేసరికి ఇట్లా వచ్చేస్తున్నారు. అసలు ఏ బిహేవియర్, ఏ వ్యవహారం మన బిజినెస్ ఎఫెక్ట్ చేస్తుంది అనేది ఆలోచించడమే ఇంకో గొప్ప. సో 2 విషయాలమ్మా, ఫుట్ఫాల్స్ ఇంక్రీజ్ చేయడం, యావరేజ్ టికెట్ సైజ్, అంటే వచ్చి కొనుక్కునేవాడు 10 రూపాయలు కొనుక్కుంటే 12 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలు ఎట్లా కొనిపించాలి. ఇదమ్మా, దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. హలో బాస్, మీ మనని మీరు చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు, మీ మనని మీరు నేర్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. బట్ నా సంగతి ఏంటి? ఒక చిన్న లైక్, ఒక చిన్న సబ్స్క్రైబ్. గెస్ట్ నచ్చుతున్నారు కదా, చాలా నేర్చుకుంటున్నారు కదా, ఒక సబ్స్క్రైబ్ కొడితే పోలే. ఎందుకంటే 100 మంది చూస్తుంటే దాంట్లో 10 మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, ఇంకా 90 మంది మీలా చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆ 90లో మీరుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ వీ కెన్ బ్రింగ్ యూ క్వాలిటీ గెస్ట్. ఇలాంటి క్వాలిటీ గెస్ట్ ఉంటే కదా రేపు నేను చిరంజీవిని పట్టుకొస్తా. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. లెట్స్ గెట్ బ్యాక్ టు ద పాడ్కాస్ట్. 2, మీరు మాల్లోకి వస్తున్నారు, మాల్లోకి వచ్చేటప్పుడు మా షాపింగ్ ఎందుకు రావట్లే? ఇప్పుడు మెక్డొనాల్డ్స్ ఒకటి చెప్తానమ్మా. ఫస్ట్ మెక్డొనాల్డ్స్ లాంచ్ చేసినప్పుడు ఇండియాలో ఫారెన్ బ్రాండ్ అని భయపడ్డారు. అది ఎట్లా క్రాక్ చేశారు తెలుసా మీకు? బయట 7 రూపాయలు ఐస్ క్రీమ్ పెట్టారు. ఆ సాఫ్టీ, కరెక్ట్ గుర్తుందా? అవునవును. దాన్ని ఏమవుతుందమ్మా, 7 రూపాయలు సాఫ్టీ పెట్టేసరికి 7 రూపాయలు సాఫ్టీ అంటే ఆ గేట్ దగ్గరికి వెళ్తాం, రైట్ అని సరే చూద్దాం లేరా అని అది మనం లీడ్ మ్యాగ్నెట్ అంటాం కదా, మనం బిస్కెట్ వేస్తాం. బిస్కెట్ వేయడమే, రైట్. సో విత్ ఇన్ ద ఇన్ఆర్బిట్ మాల్ మన ఒక రేర్ ర్యాబిట్టో లేకపోతే ఏదో ఒక రిలయన్స్ డిజిటల్ ఏదో ఒకటి ఉంది, అక్కడికి ఎట్లా తీసుకొస్తాం? ఎవరు వస్తున్నారు, ఏ ఏరియాలో తిరుగుతున్నారు, ఒక ప్లానోగ్రామ్ ఉంటుంది, ఇట్లా 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 వెళ్తారు. కింద పర్ఫ్యూమ్స్ అవి పెడతారు, పైకి వచ్చేసరికి క్లోత్స్ అవి పెడతారు, ఇంపల్స్లో. సార్ ఇది వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్, దీని కొంచెం డీప్గా వెళ్దాం సార్. మాల్ ఆర్కిటెక్చర్ ఎలా డిజైన్ చేస్తారు రీటైల్కి? ఎందుకంటే మీకు ఐ నో యూ హ్యావ్ ద ఇన్సైట్, ఒకసారి నాకు చెప్పండి. దీన్ని ప్లానోగ్రామ్ అంటారమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ 2 things అబౌట్ మాల్. ఒకటేమో మనం ప్లానోగ్రామ్ ఈస్ బికమ్ వెరీ కామన్, రైట్? ప్లానోగ్రామ్ కిరణాథ్ అని కూడా తెలుసమ్మా. ప్లానోగ్రామ్ అంటే కరెక్ట్ ఏంటి సార్? ప్లానోగ్రామ్ అంటే హౌ పీపుల్ ట్రావెల్ విత్ ఇన్ అ మాల్, రైట్. ఇప్పుడు ఒకవేళ ఈవెన్ చిన్న రియల్ ఎస్టేట్ జీబ్రాల క్రాసింగ్ ఉంది, తార్ రోడ్ ఉంది, దేంట్లోంచి దాటుతారు మీరు రోడ్డు? జీబ్రా. దట్ ఈస్ సిగ్నలింగ్ ఫర్ బిహేవియర్ చేంజ్. ఈవెన్ ట్రాఫిక్ లైట్స్ ఆర్ బిహేవియర్ చేంజ్ అండి, రైట్. సో అది ఉపయోగించి మనం మాల్లో ఎవరు ఎక్కడి నుంచి వస్తారు. కొన్నిసార్లు మీరు చూసారా, ఎక్కే లిఫ్ట్ ఇక్కడ ఉంటుంది, దిగేది తిరిగిన తర్వాత ఇట్లుంటుంది. అవును, కరెక్ట్. ఆ నడిపిస్తే టెంప్టేషన్ ఎక్కువ అవుతుంది, నడిపిస్తే కనిపిస్తాయి కూడా అన్ని. మనకి ఇదివరకు ఇరానీ చాయ్ కెఫేలు ఉండేది తెలుసా, ఇప్పుడు చాలా తక్కువ అయిపోయింది. మై హార్ట్ బీట్స్ ఫర్ ఇరానీ చాయ్ సార్. సో అక్కడికి వెళ్ళి కూర్చునేసరికి ఆడు కూర్చొని ఇచ్చేటాడు, కూర్చొని తాగుతూనే ఉండేటోళ్ళం మనం, తెలియకుండా 4-5 రూపాయలు చాయ్ను 5 కట్ సమోసాలు. సో ఇట్ ఈస్ అబౌట్ ఇంక్రీజింగ్ ద టైం అనమాట. ఎంత టైం స్పెండ్ చేసేది ఇంక్రీజ్ చేసి ఎక్కువగా అరీనాని చూసినట్టుంటే గనక ఎక్కడో ఒకళ్ళు టెంప్ట్ అవుతారు అన్నది సైకాలజీ, రైట్. ప్లస్ ఎక్కడ హై ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఫుడ్ కోర్ట్ పైన ఎందుకు పెడతారమ్మా, కింద ఎందుకు పెట్టరు? ఎప్పుడైనా ఫుడ్ కోర్ట్ని మీరు కింద చూసారమ్మా? చూడలేదు. ఎందుకు అని అడుగుతా. వచ్చిన వెంటనే స్మెల్ వచ్చింది అనుకో, ప్రతి వాడు ఫుడ్ తినేసి వెళ్ళిపోతాడు, పడుకుంటాడు, లేకపోతే మొహం టర్న్ అరౌండ్ అండ్ వెళ్ళిపోతాడు. ఎందుకంటే అందరూ ఫుడ్ తినడానికి రావట్లేదు, తినేవాళ్ళు తినేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇట్లా తిరుగుతున్నామ్మా, మాల్లో తిరిగితే కాళ్ళు నొప్పులు, అలసట అని మీ ఫ్యామిలీ వాళ్ళే, ఓల్డ్ వాళ్ళే కదమ్మా, యంగ్ వాళ్ళు కూడా అంటారు కదా. తిరిగి పైకి వెళ్తే ఏమవుతుంది? ఎనర్జీ, ఆకలి. 3rd ఫ్లోర్లో ఏమో మసాజ్ చైర్లు ఉంటాయి, 4th ఫ్లోర్లో ఫుడ్ కోర్ట్ ఉంటుంది. తినేసారా, తిన్న తర్వాత ఎనర్జీ వస్తుంది, కొంచెం రిలాక్స్ అవుతారు, కూర్చొని తింటారు. మాల్ ఫుడ్ కాస్ట్లీ మంచిగా, ఆ తర్వాత మళ్ళీ దిగి రావాలి కదా. ఎనర్జీ అయిన తర్వాత మళ్ళీ ఇంకో సరేరా. ఆ టైమింగ్ ఎట్లుంటుందంటే కొంచెం అలసిపోయేసరికి కూర్చుందాం అంటే
మళ్ళీ బయటికి ఎక్కడికి వెళ్ళి ఏం తింటానులే అంటే తిరిగి 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 ఆకలి అయిపిస్తారు. ఆ తర్వాత వెళ్ళి తింటారు. తిన్న వెంటనే మళ్ళీ ఎనర్జీ వస్తుంది, షాపింగ్కి మళ్ళీ. మీరు చెప్తుంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఎప్పుడు పర్ఫ్యూమ్ షాప్స్ ఉంటాయి. ఎందుకు? ఎందుకంటే అట్రాక్ట్ చేస్తాయి కాబట్టి. రైట్. పర్ఫ్యూమ్ ఈజ్ ఏ ఇన్విటేషన్ ఫర్ ఆల్ ఫ్లోర్స్ అమ్మ ఒకలాగా. అది మూడు మార్చుతుంది. ఇందాక మనం యాక్స్లో ఎట్లా మాట్లాడుకున్నాం, అవును అదే ఇక్కడ. కానీ వెళ్ళిపోయేటప్పుడు కూడా ఇప్పుడు మీరు కిరాణా దుకాణం ఉంటుందా, ప్లానోగ్రామ్ చెప్తాను నేను. ప్లానోగ్రామ్ అంటే నడిచి మాల్లోనే అక్కర్లేదు. కిరాణా దుకాణాడు గల్లా దగ్గర ఏముంటాయండి? చాక్లెట్లు, పెప్పర్మెంట్లు చాక్లెట్లు ఉంటాయి. ఏదైనా మినిమం ఇంకొక 10 రూపాయలు వేసుకుంటే పోతుంది కదా అని. దాన్ని ఇంపల్స్ అంటారండి. అంటే వెళ్ళిపోయేటప్పుడు ఇటు కూర్చొని అనిపిస్తుంది. అందుకని ఫుడ్ బెవరేజ్ మార్కెటింగ్లో డ్రూల్ అపీల్ అంటారు. అది చూసి మనకి సలైవా లోపల ఊరేటట్టు వస్తే దట్ ఈస్ అండ్ ఫుడ్ అండ్ మార్క్. కోక్లో కూడా ఇట్లా తాగినప్పుడు నాకు లేదనుకోండి పెద్ద యాడన్ చెప్పులు కుటుక్ అంటారు. ఆ తర్వాత ఇవి రెండు చాలా సైకలాజికల్ ట్రూత్స్ అండి. ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ చూస్తున్నాడు అన్న తర్వాత అట్లీస్ట్ ఒకడు ఏదో తాగుదామని అనుకుంటాడు, థమ్స్ అప్. అంత పవర్ ఉంటుంది సౌండ్కి. షారుఖ్ ఖాన్ అంటాడు కదా ఎపిక్ లైటిస్ అన్నప్పుడు కటక్ అని అంటుంది. షారుఖ్ ఖాన్ యాడమ్ చెప్పాలి అందరికీ చాలా ఇష్టం. అది మూమెంట్లో డబ్బులు ఉన్నాయి. యాడమ్ సైపుల్ గుటుక్ అంటే కనుక బిహేవియర్ చేంజ్, వ్యవహారం మారుతుంది. ఈ కాంటెంట్ అన్నది ఎంత ఇంపార్టెంట్ అయిపోయింది సార్ కరెంట్లీ రీటైల్ బ్రాండ్స్కి. ఇప్పుడు నాకు వచ్చే బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నా దగ్గరికి వచ్చేవాడిని, నాది కిరాణా స్టోర్ ఉంది వివేక్, నా దగ్గర గ్రోసరీ స్టోర్ ఉంది, నాది మోస్ట్ బోరింగ్ బిజినెస్, ప్రపంచంలో మోస్ట్ బోరింగ్ బిజినెస్ నాది కిరాణా స్టోర్. దీన్ని నేను కంటెంట్ ఎలా చేయాలి అని అడుగుతున్నారు. ఒకటండి వన్ ఐడియా నేను ఇప్పటికిప్పుడు ఆలోచించి చెప్తాను, ఎందుకంటే ఈ క్వశ్చన్ నాకు ఇప్పటివరకు రాలేదు. బట్ ఆన్ ద స్పాట్ చెప్పడం ఒకటేంటంటేనండి, ఆ కిరాణా కొట్టు వాడి దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రం ఈజ్ ఎఫబిలిటీ, అంటే ఆప్యాయత. తెలుసండి, కిరాణా కొట్టు వాడికి తెలిసినట్టు స్విగ్గీ జొమాటో వాళ్ళకి మనకు తెలియదు, అవునా కదా? చిన్న కిరాణా కొట్టు అంటే ఆ కాలనీ వాళ్ళు తెలుసా లేదా? సో కంటెంట్ క్యాన్ బి అబౌట్ హిజ్ ఇన్సైట్స్ అబౌట్ కాలనీ పీపుల్. కిరాణా వాడి కంటే పెద్ద స్ట్రాటజిస్టు రీసెర్చర్ లేరు. వివేక్ గారు మీ అక్క ఈసారి ఎందుకు రాలేదని అడుగుతాడు. అరే ఎప్పుడు మీరు వాళ్ళు ఎంత క్యాల్కులేటర్ అండి, ఇది అసలు కంప్యూటర్ అది వాళ్ళది, చూసారు ఎప్పుడైనా? సార్ ఏంటండి మీరు ఈసారి సగ్గుబియ్యం కొనుక్కోలేదు, సగ్గుబియ్యం ఉడిగాలు వేసుకుంటారు కదా. అదే ఇంకోళ్ళు సేమ్ కాలనీలో అడగరు వాళ్ళు. వాళ్ళు కంటెంట్ క్యాన్ బి అబౌట్ నేను ఎట్లా రిలేషన్షిప్స్ మేనేజ్ చేసుకుంటా, బిజినెస్లో మా కాలనీ వాళ్ళని నేను తెలుసుకోవాలండి. అదే మీరు జియో ఫెన్సింగ్ వేసి ఆ కంటెంట్ అక్కడే వేయచ్చు, ఆ కాలనీ వాళ్ళ కన్సంప్షన్లోనే. ఇట్స్ నాట్ ఇంపాసిబుల్ టు డూ కంటెంట్ ఇఫ్ యూ హ్యావ్ ద రైట్ ఇన్సైట్ అండి. ఇప్పుడు అతను ఆప్యాయత మార్కెటింగ్ చేస్తున్నాడు అనుకోండి, నేను మా వాళ్ళని చూసుకోవాలంటే ఇట్లా క్రెడిట్ ఉందండి, క్రెడిట్ ఇవ్వాలండి. ఏమిటండి ఇది క్రెడిట్ క్రెడిట్ కాదండి, నేనేమీ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయను. క్రెడిట్ ఏంటండి? వాళ్ళ సర్నేమ్ క్రెడిట్ అండి. కందుల వాళ్ళు నాకు అన్ని రోజుల నుంచి తెలుసు, అందుకని ఆ అబ్బాయి ఎక్కడో 10 ఏళ్ళ తర్వాత చదివి వచ్చినా కానీ నేను ఆ అబ్బాయికి అరే కందుల వాళ్ళ మీరు మీ తాతగారు తెలుసు అని ఇస్తానండి నేను. అట్లా ఉండాలండి బిజినెస్, మనం రిలేషన్షిప్తో చూసుకోవాలండి. లోకల్ ఈజ్ వోకల్. సింపుల్. నేను ఇప్పుడు చెప్తుంటే ఒక కిరాణా దుకాణాన్ని ఇమాజిన్ చేసుకొని అతన్ని హక్ చేసుకోవాలనిపించిందా లేదా మీకు? అవును. కంటెంట్ క్యాన్ బి డన్ అకార్డింగ్ టు ఇన్సైట్ అండ్ కాంటెక్స్ట్. సారీ నేను ఇప్పుడే క్విక్గా ఆలోచించి చెప్పాను, బట్ ఇట్ మేక్ సెన్స్. మేము కూడా ఏం సజెస్ట్ చేసామంటే, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో రిలేషన్షిప్ మీద ఒక స్కిట్స్ తయారు చేయండి. కాంటెంట్ అంటే నువ్వు వచ్చిపోయి ఆయన ఎడ్యుకేట్ చేయడమే కాదు, ఎంటర్టైన్ చేస్తూ నీ ప్రోడక్ట్ ఇంటిగ్రేట్ చేసుకున్నా కూడా కాంటెంటే. కరెక్ట్. 3 జనరేషన్ పిల్లల్ని చూసాం. ఒక ఈవెంట్, మా కాలనీ మనవలకి, తాతలకి మనవలకి అని, తాతలు మనవలతో వస్తే కనుక మేము మంచి ఫోటో తీసుకొని వాళ్ళకి చాక్లెట్స్, ఆ పెద్ద ఆయనకి ఏదో ఆయనకు కావాల్సిన మరమరాలు ఉండలో లేకపోతే చ్యవన్ప్రాష్ ఒక ఏడాదికి ఒకసారి ఇచ్చేయమనండి. ఇట్లా ఏడాదికి 3 సార్లు వేరే ఈవెంట్ చేసి ఆ పిక్చర్స్ పెట్టేసుకొని దాంతోనే ఏ వీడియోనో ఏదో పెట్టుకుంటే వెళ్ళి చూస్తారు లేదా? సార్ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ఒక పీయూష్ పాండే అన్నారు కదా, ఒకటి నేను చెప్తా, అది బయట నుంచి తెలుసు కనుక ఆయనది అనే ఐడియా మనకు చెప్పారు. ఎంత ఇది. సో గుజరాత్ ఉంది, గుజరాత్లో ఏంటంటే సడుబాయ్ అంటారు, అంటే రిలేషన్షిప్, స్ట్రాంగ్ రిలేషన్షిప్ కమ్యూనిటీ. దాంట్లో ఏమైందంటే గుజరాత్లో ఫినాన్స్ కేటగిరీ చాలా మంచి రిచ్ పీపుల్ కదా గుజరాత్, ఫినాన్స్ కేటగిరీ హెస్ నాట్ బీన్ ఏబుల్ టు పెనిట్రేట్ అంటే అయిపోయింది.
లోన్స్ అసలు. ఎందుకంటే నాకేమైనా కావస్తే నేను మా సాడుబాయిని వెళ్ళి అడుగుతా అంటారు. అది కొంచెం ఇప్పుడు ఎందుకు మారుస్తుంటే ఆ రిలేటివ్స్ వీళ్ళు ఇవ్వలేనప్పుడు కొంచెం వీళ్ళని ఇన్సల్ట్ చేస్తే అది మారుతుంది, కానీ చాలా స్ట్రాంగ్. సో వాళ్ళకేంటంటే తమిళనాడులో కూడా ఉన్నట్టు ఫెయిర్ అండ్ లవ్లీకి విపరీతమైన కాంపిటీషన్ అయిపోయింది. ఎందుకంటే మన తమిళ్ అని కూడా ఇచ్చారు, ప్లస్ ప్రైస్. సో అప్పుడు ఆ టైంలో ఒక కాన్ బనేగా చిక్కా కాతేల్ అని కూడా ఒక ప్రాజెక్ట్ చేసాము కేబీసీకే. చిక్ అనేది ఒక ఫెయిర్ అండ్ లవ్లీతో కాంపిటీషన్ చేస్తాం అనమాట, లోకల్. చాలా మంచి బ్రాండ్ అండి, పేరు మర్చిపోయాను ఆర్గనైజేషన్ పేరు. సో అట్లా చికెన్ షాంపూ అంటున్నారా? చిక్ షాంపూ రైట్. సో అట్లాగే ఫెయిర్ అండ్ లవ్లీకి కూడా ఇంకోటి ఉండేది అనమాట. అట్లా సో ఈ స్ట్రాంగ్ బ్రాండ్స్ ఉంటాయి. సో అట్లాగా గుజరాతీ వాళ్ళు ఏమైందంటే పిడిలైట్కి ఒక ఫెవికాల్ అడ్హెసివ్ బ్రాండ్ తయారు చేశారు. ఫెవికాల్ లాంటి వాళ్ళ కాంపిటీషన్ బ్రాండ్ గుజరాతీలు వాళ్ళే చేశారు. దానివల్ల ఆ సడుబాయ్ ఫీలింగ్ ఉంది మన వాళ్ళు. దాన్ని సెకండ్ డిస్కౌంటింగ్ అది ఇచ్చారు లోకల్ కనుక. దానివల్ల హోల్సేలర్లు డిస్ట్రిబ్యూటర్లు అందరూ గుజరాతీ వాళ్ళందరూ అటుపరం అయిపోయారు. కానీ ఇదివరకు ఫెవికాల్ పిడిలైట్ యూజ్ చేశాడు. ఈయన చెప్పిన ఇన్సైట్ ఏంటంటే అండి, మహానుభావుడు లేరు, ఆర్ఐపి అండ్ గాడ్ బ్లెస్ హిస్ సోల్, బీకన్ ఆఫ్ లైట్ అండి. ఆయన అడ్వర్టైజింగ్ బ్రాండ్ మార్కెటింగ్ వాళ్ళకి 365 రోజులు దీపావళి. ఆయన దీపావళి దీపం 365 రోజులు దీపావళి. సో ఆయన చెప్పేది ఏంటంటే ఒక అవార్డ్ షో చేయండి, పిడిలైట్ ప్రెసిడెంట్ అమితాబ్ బచ్చన్, ఇంకెవరైనా ఒక పొలిటీషియన్ కానీ ఎవరైనా ఈ బెస్ట్ హోల్సేలర్స్ని రీటైలర్స్ని పిలిచి వాళ్ళకు అవార్డు ఇచ్చేసి ఫోటో తీసుకోండి, మంచిగా వాళ్ళు ఫేస్ కనిపిస్తున్నట్టు అమితాబ్ బచ్చన్ అని వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న హోర్డింగ్ వేయండి. ఎవరు హోల్సేలర్ ఉన్నారు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న హోర్డింగ్. ఆ హోల్సేలర్ ఏం చేస్తున్నాడు, కార్లో తీసుకెళ్ళి, వాళ్ళందరూ చాలా రిచ్ వాళ్ళు అండి హోల్సేలర్స్. వాళ్ళు తీసుకెళ్తున్నప్పుడు కానీ వాళ్ళకి ఏంటంటే మనలాగా ఫేమ్ దొరకదు. తీసుకెళ్తున్నాడు, రా చూసావా మీ బాబాయ్ అంటే నేను, నా ఫోటో చూసావా, అది కూడా అమితాబ్ బచ్చన్తో పాటు పిడిలైట్ ప్రెసిడెంట్తో కూడా, అమితాబ్ బచ్చన్తో, లోకల్ పొలిటీషియన్తో. నువ్వు సెలబ్రిటీ అయిపోయావా లేదా? 100% లాయల్టీ మారిపోయిందండి. ఆయన వేసిన ఐడియా అందరూ యాడ్ అంటారు, మరి ఇది కూడా పవర్ఫుల్గా యాడే కాదండి ఐడియా అంటే. కన్జ్యూమర్ బిహేవియర్ చేంజ్ చేయడం, ఆ తర్కం తెలుసుకోవడం. సో అట్లాగా మనం హోల్సేలర్స్ని రీటైలర్స్ని కూడా ఇచ్చి, అంటే మేము చేసేది కూడా వుల్స్లో ఏంటంటే, నేను అడ్వర్టైజింగ్ వదిలేసినప్పుడు ఒకటండి నిజంగా పెయిన్ పాయింట్ మన దగ్గర ఏముంది అది అమ్ముదాం అంటే, నీకు ఏ ప్రాబ్లం ఉన్నా నేను ఒక టీవీసీ చేసి అమ్ముతా, నీకు ఏ ప్రాబ్లం ఉన్నా నేను పాడ్కాస్ట్లో నేను నీకు చేంజ్ చేస్తా, నీకు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ అది తప్పు. మనం ఏం చేయాలి, మీకేం ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి నెంబర్ 1 ఏమిటి, దాంట్లో నేను యాడ్ కూడా. ఎందుకంటే మీ బిజినెస్ వదులుకోమని నేను అనట్లే, రైట్. సో రియల్గా క్లయింట్ బిజినెస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే కనుక ప్రాఫిట్ మనకే వస్తుంది, మనకి వెరైటీ ఆఫ్ సొల్యూషన్స్ వస్తాయి. అద్రక్కి తర ఫేల్నా అంటారు, అంటే అల్లంలా పెరగడం, అట్లా పెరగాలి మీరు సాల్వ్ చేసుకుంటూ. మీకు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తాను సార్. చెప్పండి. మా ఇంటి దగ్గర ఒక స్టార్ పెట్టారు అనమాట. సో టాటా వర్ది. సో హీ టుక్ 2 floors పైన స్టూడియో పెట్టి కింద స్టార్ పెట్టాడు. ఐ టెల్ యూ హౌ హీఈస్ పుషింగ్ హిస్ బ్రాండ్. ఓకే, సో టాటా వాడిది వాళ్ళ ఓన్ లేబుల్ ఫ్యాబియా అని ఒక లేబుల్ ఉంది సార్. ఓకే, ఇక్కడ దీన్ని టాటా కంటే టాటాని ఎంత ప్రమోట్ చేస్తుందో తెలియదు, కానీ టాటా బ్రెయిన్స్ ఎంత ప్రమోట్ చేస్తున్నాను. సో నో వన్ నోస్ ఫ్యాబియా. ఎవరికి ఫ్యాబియా నాకు తెలిసి, మీకు కూడా తెలిసి ఉండదు ఫ్యాబియా అనేది, రైట్? సో ఫ్యాబియా ఏం చేస్తుందంటే, మీకు చిప్స్లో ఒక బ్రాండ్ చెప్పండి సార్ నాకు. అంకుల్ చిప్స్, రైట్? అంకుల్ చిప్స్, యూ నో అంకుల్ చిప్స్, రైట్? సాల్ట్లో ఒక బ్రాండ్ చెప్పండి. సాల్ట్ టాటా సాల్ట్. ఆశీర్వాద్ టాటా. సరే, మన చపాతీ పిండిలో ఒకటి చెప్పండి. ఆశీర్వాద్, రైట్? ప్రతి ఒక్క బ్రాండ్ పక్కనే వాడిది ఫ్యాబియా అని ఒక వైట్ చేసి సేమ్ పెట్టేశాడు. దీన్ని ప్రైవేట్ లేబుల్ / ఇన్స్టోర్ బ్రాండ్స్ అంటారండి, రైట్? కాపీ చేసేసి ఎగ్జాక్ట్లీ డిస్కౌంట్లో వేసేస్తారు. ఎంత డిస్కౌంట్ అంటే, వీడు లెటెస్ట్ అంకుల్ చిప్స్ ప్యాకెట్ 30 రూపాయలు అనుకోండి, 30 రూపీస్కి 2 ప్యాకెట్స్ అంటాడు. మీకు కలర్ మారదు సార్. అంకుల్ చిప్స్ గ్రీన్ కలర్లో ఉంటే ఫ్యాబియా గ్రీన్ కలర్లో ఉంటుంది. వాళ్ళు ఇమిటేట్ చేస్తారండి, అబ్సల్యూట్ ఇమిటేషన్. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనకి ఏంటంటే, మనం వెళ్ళినప్పుడు 2 సేమే కదా, కొంచెం ఎక్స్ట్రా వస్తుంది కదా, ఫ్యాబియా అలవాట్ చేసుకుంటాం. అబ్సల్యూట్లీ డిస్కౌంట్ షాపర్. అండ్ నౌ వాడు ఎంత పెనట్రేట్ చేశాడంటే, స్లోగా వేరే బ్రాండ్స్ పెడుతున్నాడు, పెట్టట్లే అని చెప్పట్లేదు. వాడి మన ఐసైట్కి ఏవైతే ఉంటుందో అక్కడ అన్ని ఫ్యాబియా బ్రాండ్స్ పెడతాడు. మిగతా ఈ పెరిఫరీ బ్రాండ్స్ ఉంటాయి కదా, ఈ ఆశీర్వాద్కి ఇవన్నీ అని కింద పెడతాడు. ఆటోమేటిక్ కన్జ్యూమర్ ఇక్కడికి వెళ్ళిపోతున్నాడు. స్లోగా అలవాటు చేస్తాడు సార్. ఇప్పుడు టాటా స్టార్కి వెళ్తే చుట్టుపక్కల అన్ని ఫ్యాబియానే, మనకు అవసరం కూడా లేదన్నట్టు డిసైడ్ చేశాడు. సో స్మార్ట్.
ఇట్ ఈస్ వెరీ స్మార్ట్ బట్ నాట్ అండి. ఎందుకు సార్? ఎందుకంటే మేనేజ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, సో బిగ్ బజార్ వర్సెస్ డీమార్ట్ పెద్ద కేస్ స్టడీ. ఎందుకు పోయిందండి బిగ్ బజార్? వాళ్ళు ఇదే కదా చేసేది, డిస్కౌంట్. ఎందుకంటే తక్కువ కొనుక్కునే వాడే వెళ్ళడం వల్ల ప్రాఫిట్ మార్జిన్ లేదు, హయ్యర్ ప్రాఫిట్ మార్జిన్ ప్రొడక్ట్స్ అమ్మట్లేదు. డీమార్ట్ అదే ఇది చేసి వాల్యూమ్ని పట్టుకొచ్చింది. కరెక్ట్. ఇప్పుడు వాళ్ళు క్వాలిటీ అష్యూరెన్స్ కూడా చేశారు. మీరు ఒక పెద్ద మహాసూత్రం ఉందండి, డిస్కౌంట్ ద ప్రైస్, నెవర్ డిస్కౌంట్ ద బ్రాండ్. డిఫరెన్స్ ఏంటి చెప్పండి సార్. టాటా నానో 1,00,000లో కారు, అది కాకుండా ముసికం స్కూట్ అవుతుంది అని చెప్పుంటే అరే ముద్దుగా ఉంటుంది, పిల్ల కారు, పిల్ల పిశాచి. గణపతి గారి ముసికం యంగ్ పీపుల్ కార్, యంగ్ ఎట్ హార్ట్ పీపుల్ కార్. అది కాకుండా రతన్ టాటా గారి ఇమోషన్ వల్ల ఆయనదే తప్పు, 1,00,000 రూపాయలు కారు. సార్ కార్ అంటే మనం కోడళ్ళ ఇంటికి తీసుకొచ్చిన దానికంటే పెద్ద ఈవెంట్, అట్లాంటి ఈవెంట్ మిఠాయిలు. నేను 1,00,000 రూపాయల కారులో తిరుగుతున్నా అంటే నా అవకాదు 1,00,000 రూపాయల కారు. దే డిస్కౌంటెడ్ ద బ్రాండ్, నాట్ ద ప్రైస్. మూషికం వచ్చి కనుక్కోండి చూద్దాం ఎంత సర్ప్రైజ్ ప్రైస్, హ్యాపీ ప్రైస్. లెట్ ద వర్డ్ ఆఫ్ మౌత్ బి అబౌట్ వాట్ ద కార్ ఈజ్ అండి, నాట్ ద ప్రైస్. సో ఈ స్టార్ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, ఎందుకంటే మోడల్ చదవలేదండి. సో వాళ్ళు ఇంత అన్ని ప్రైవేట్ లేబుల్ చేస్తూ ఉంటే కనుక ఏమైపోతుందంటే, ప్రైవేట్ లేబుల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రాఫిట్ అండి. షాపర్ స్టాప్ కూడా స్టాప్ అనే బ్రాండ్ ఉండేది. ఇప్పుడు ప్యాంటలూన్స్ కూడా ఒక పెద్ద బ్రాండ్ ఉండేది, బేర్ ఎసెన్షియల్స్ అని. ప్రైవేట్ లేబుల్స్, ఇన్స్టోర్ బ్రాండ్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ప్రాఫిట్ అండి. ఎందుకంటే నీకు ఎండ్ టు ఎండ్ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి ఎండ్ వరకు నీదే ఉంది కాబట్టి నీ ప్రాఫిట్ నీ చేతిలో ఉంటాయి. కరెక్ట్. అది కాకుండా ఏంటంటే మీరు ఆ బ్రాండ్ ప్రైస్ పే చేయట్లే, మీరు కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. ప్రాబ్లం ఎక్కడైపోతుందంటే కొంచెం కూడా ఇండివిజువాలిటీ లేకుండా ప్యూర్ ఇమిటేషన్ వల్ల ఏమవుతుందంటే అది మీరు డిస్కౌంట్ చేసేస్తున్నారు. ఇప్పుడు ఒక మంచి ప్రైవేట్ లేబుల్ బ్రాండ్ని మీరు చేసేది ప్రాఫిట్ గురించి మార్జిన్ కట్ చేసి, కానీ కొంచెం దానికి మీరు ఇన్స్టోర్లోనే కమ్యూనికేషన్ చేస్తున్నారు, స్టోర్ స్పేస్ మీద కదా, షెల్ఫ్ డిస్ప్లేనే కాకుండా దానికి ఒక బేర్ లాగా. ఒకప్పుడు బేరు ప్రైవేట్ బ్రాండ్ అయిపోయిందండి. అది ఎట్లా అంటే అది కొనడానికి వేరేగా వచ్చేటోళ్ళు. డోంట్ మేక్ ఇట్ అ చీప్ బ్రాండ్ విచ్ ఇస్ అ ఇమిటేషన్ ఆఫ్ ఎ బిగర్ బ్రాండ్. నీకు స్పేస్ ఉన్నప్పుడు యూ మైట్ హావ్ క్రియేట్ ఎ న్యూ వింగ్ ఆల్టుగెదర్. నో స్పేస్ అనే కాదు, నేనేమంటున్నానంటే అదే చేసుకోండి మీరు, కానీ దానికి కొంచెం అది హీరోలా చేసుకోండి. షారుఖ్ ఖాన్ ఉన్నాడు, షారుఖ్ ఖాన్కి డూప్లికేట్ ఉన్నాడండి. డూప్లికేట్ లాగా ఎందుకు చేస్తున్నారు అంటున్నా. డూప్లికేటే నిజం, ఆ నిజంతో మనకు పని ఏమిటంటున్నా. ప్రైస్ మార్జిన్లో నిజం చూపించండి, ఆ బ్రాండ్ కొంచెం ఇమేజ్ చేయండి. లేకపోతే ఏంటంటే ఆ బ్రాండ్ పడిపోతూ ఉంటుంది. స్లోలీ ఈ యూనిలీవర్ వాళ్ళు, వీళ్ళు ఐటీసీ ఆశీర్వాద్ వాళ్ళు అంటారు మా బ్రాండ్ ఎందుకు తింటున్నాము, మేము తీసేస్తూ ఉంటారు. అవును, మేము తీసేసినప్పుడు ఏమవుతుందండి, అప్పుడు ప్రీమియం కన్జ్యూమర్ వెళ్ళడం మానేస్తాడు. అవునా? ఇప్పుడు ఇంకోటి నేను చెప్తున్నానండి, ఎందుకంటున్నానంటే బ్యాక్ ఆఫ్ ప్యాక్ కన్జ్యూమర్ అని కొత్త కన్జ్యూమర్ సెగ్మెంట్ వచ్చింది. ఓకే, ఫ్రంట్ ప్యాక్లో కాదండి, తిప్పి బ్యాక్లో చూస్తున్నారు ఏముంది ఏమి లేదు, ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి అవన్నీ చదువుకుంటున్నారు. ఆ ఫుడ్ బ్లాగర్ కూడా, ఫుడ్ ఫార్మర్ కూడా చాలా హిట్ అయ్యారు. అవును. సో బ్యాక్ ఆఫ్ ప్యాక్ చూసే జమానాలో క్రెడిబిలిటీ పోగొట్టుకుంటున్నారు మీరు బై బీయింగ్ చీప్. ఈ స్టార్ ఇదే చేస్తుంటే కనుక నేను స్టార్ వాళ్ళకి ఏం చెప్తానంటే చాలా తెలివిగా చేయండి, ఇది మిక్స్డ్గా చేయండి, ఇది డోంట్ మేక్ ఇట్ ద ఓన్లీ పాలసీ అని చెప్తాను. వెరీ స్మార్ట్. సో మనం ఆల్కహాల్ అయిపోయింది సార్, రిటైల్ అయింది. నా ఫేవరెట్ రియల్ ఎస్టేట్. రైట్, నా ఫేవరెట్ నేను ఎందుకు అంటున్నానంటే లాస్ట్ 2 ఏళ్ళ నుంచి ఏ డబ్బులు చేసుకోలేదు కాబట్టి రియల్ ఎస్టేట్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎంత స్టాగ్నెట్గా ఉందంటే, థింక్ అబౌట్ ఏ బకెట్ ఫిల్డ్ విత్ డెంగ్యూ మస్కిటోస్. అవి ఎలా అయితే డెంగ్యూ మస్కిటోస్ వస్తాయో అంత స్టాగ్నెంట్గా ఉంది రియల్ ఎస్టేట్ మార్కెట్. అండ్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ రియల్ ఎస్టేట్ మార్కెట్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ పెరిఫరీస్. నా ఫ్రెండ్స్ అందరూ ఎవరంటే పెయింట్ అమ్మేటోడు, ఎలక్ట్రికల్స్ అమ్మేటోడు, సిమెంట్ అమ్మేటోడు, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. నాకు పొద్దున కలిస్తే వాడు ఫోన్ చేస్తే ఈవినింగ్ ఊరికి కూర్చొనేటారు వాళ్ళు నా ఫ్రెండ్స్. వీళ్ళందరూ ఏమవుతుందిరా అంటే, అరే మార్కెట్లోంచి నాకు 2 కోట్లు రావాలిరా, 2 కోట్లు రావాల్సి 6 months అయిపోయింది, ఇంకా అలానే ఉండిపోతుంది, కదలట్లేదురా మార్కెట్, ఇక్కడికి వెళ్ళట్లేదురా, ఏం చేయాలి అర్థం కావట్లేదురా, ఏమో ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్లు పైనుంచి డిస్ట్రిబ్యూటర్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మార్కెట్ కదిలితే డబ్బులు రొటేట్ అవుతాయి, మాకు కూడా పేమెంట్స్ వస్తాయని వెయిట్ చేస్తున్నాం. వాళ్ళని అరవలేము, ఎందుకంటే రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి.
ఎవ్రీవన్స్ థింకింగ్ దీనికి మూల కారణం ఇల్లు అమ్ముడిపోతే పెయింట్ కూడా ఇదవుతుంది. ఇవన్నీ కొంచెం అమ్ముడిపోతే మీ ఫ్రెండ్స్ కూడా డబ్బులు వస్తాయి. స్టాగ్నెట్ అయిపోయింది సార్. కరెక్టా? ఎందుకు అని అంటారు? ఎందుకు రియల్ ఎస్టేట్ స్టాగ్నెట్ అయిపోయింది పర్టికులర్ హైదరాబాద్లో? ఓకేనండి. సో రియల్ ఎస్టేట్తో ఇదేంటంటే నాకు ఇల్లు పిచ్చి. అంటే ఇల్లు కొనేసుకోవాలని కాదు, డెకరేషన్ బాగా ఇచ్చేసుకోవాలని. ఇంటీరియర్ డిజైనింగ్ ఇల్లు ఒక సెన్స్ ఆఫ్ బిలాంగింగ్. అంటే కుక్క పిల్లి అంటారు, కుక్కకి హ్యూమన్ సిస్టమ్, పిల్లికి ఇల్లు ఇష్టం అంటారు. నేను కొంచెం పిల్లి, రైట్? అంటే హ్యూమన్ సిస్టమ్ లేదని కాదు, నా సరౌండింగ్ ఇస్. ఒకప్పుడు డాగీ స్టైల్లో జనాలంటే ఎక్కువ ఇష్టం ఉండేది. ఇప్పుడు సో వాట్ ఐ హ్యావ్ టు సే ఏంటండి, హైదరాబాద్ మార్కెటే కాదండి ఇది, ప్రతి చోట దెర్ ఇస్ స్టాగ్నేషన్ ఆన్ రియల్టీ సెక్టర్. ఇది ఎందుకంటేనండి డిమాండ్ వర్సెస్ సప్లై అండ్ ప్రైస్ లాక్. ఇప్పుడు సార్ బియాండ్ దిస్ ఐ డోంట్ వాంట్ గో ఇన్ టు దిట్ బికాజ్ అది మ్యాక్రో ఎన్విరాన్మెంటల్ అవుతుంది, మార్కెటింగ్ టాపిక్ కాదు. మనం మార్కెటింగ్ గురించి మాట్లాడుతాం. ఇప్పుడు చాలామంది బిల్డర్స్ సొంత డబ్బులు ప్లస్ మార్కెట్లో క్యాపిటల్ చేసి ల్యాండ్ బ్యాంకింగ్ కొంటున్నారు, అవునా? అవును. దాంట్లో ఇంట్రెస్ట్ ఇవ్వాలి, అవునా? అవును. ఆ ఇంట్రెస్ట్లో తినేస్తాయా లేదా వాళ్ళని? ఇప్పుడు ఈ పెయింట్లు అవి అమ్ముడుపోవడానికి ఇల్లు ముడిపోవాలి కదా మూలం, లేకపోతే అమ్మాయి పెళ్ళికో దివాళీకో వెయిట్ చేయాలి. అది కొంచెం టాప్అప్ మాత్రమే. భారీగా ఇదంటే కనుక ఇల్లు కట్టుకున్నప్పుడు, సొంత ఇల్లు కొనుక్కున్నప్పుడు. సో వై డూ యూ థింక్ అండి వీళ్ళు ఇంత పెట్టుబడి పెట్టి మార్కెట్ ఇంట్రెస్ట్ చేసుకొని ల్యాండ్ బ్యాంకింగ్ చేసుకున్నా కూడా వాళ్ళు ప్రైస్ తగ్గించలేకపోతున్నారు, అవునా కదా? సో డిమాండ్ సప్లై ప్రైస్ డెడ్ లాక్ ఉందండి. కన్జ్యూమర్ ఇంకో 2 ఏళ్ళు అయిపోదాం అన్నట్టు అయిపోతున్నారు. పోయేదేం లేదు కదా, మార్క్ ఇంకా తక్కువ అవుతుంది కదా, ఏదో ట్యాక్స్ ఇది అవుతుంది కదా. కానీ నేను మార్కెట్లో మాట్లాడుతున్న నాకు ఏమర్థం అవుతుందంటే, నేను రూపాయి తగ్గను. ఎందుకు అంటున్నారు మీరు చెప్పండి? ఏ బిల్డర్కి వెళ్ళినా కూడా నేను రూపాయి తగ్గను. ఎందుకు అంటున్నారు? ఎందుకంటే మార్కెట్ ఈ ప్రైస్ ఇస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తుంది, కానీ మార్కెట్లో కొనట్లేదు ఎవరు. మార్కెట్ ఈ ప్రైస్ డిమాండ్ చేస్తుంది. దే హ్యావ్ ఎ వర్చువల్ నెంబర్ ఇన్ దేర్ హెడ్. ఎందుకంటే బికాజ్ వాళ్ళ వాల్యుయేషన్స్ ఎట్లా ఉంటాయి, ఓకే నాకు ఈ ల్యాండ్ కాస్ట్ ₹1,00,00,000 అనుకోండి, దీనికి కట్టడానికి 1,50,00,000 అవుతుంది, 2,00,00,000 2,50,00,000. సో నేను నా ప్రాఫిట్ వేసుకొని నేను అట్లీస్ట్ 3,50,00,000 అమ్ముకోవాలి దీన్ని. వాడు 2,50,00,000 సరే ఒక 50 లక్షలు చేసుకొని 3,00,00,000 అమ్ముదాం, నేను ఉంచుతా, నేను భరిస్తా. ఇద్దరు అదే అంటున్నారండి. నేను ఉంచుతా భరిస్తా అంటున్నాడు, ఆయనకేమో ఇంట్రెస్ట్ కట్టుకుంటున్నారు. మనం రియల్టర్స్ని అనుకుంటాం కానీ పాపం వాళ్ళకి చాలా స్ట్రెస్ ఉంటుంది అండి. 100% సార్. వీ హ్యావ్ టు ఎంపథైజ్ విత్ దెమ్ యాజ్ బిజినెస్ మ్యాన్. అవును. ప్లస్ అండి ఈ కన్జ్యూమర్స్ కొనేవాళ్ళు అంటున్నారా ఉంటా, ఇంకో ఏదో మార్కెట్ పడిపోతుంది, ప్రతి ఏడాది నెక్స్ట్ ఇయర్ పడుతుంది అంటారు మార్కెట్. అది కాకుండా మీరు గవర్నమెంట్ని కూడా చూడాలి. గవర్నమెంట్ ఈజ్ డూయింగ్ ఎఫోర్డబుల్ హౌసింగ్ అని, కానీ అదొక చిన్న డిఫరెంట్ సెగ్మెంట్ కూడా కదా సార్. అట్లా కాదండి, అఫోర్డబుల్ హౌసింగ్ వల్ల మార్కెట్ కంపారిజన్ తెలిసిపోతుంది, అర్థమైందా? సో మీరు ఎందుకంటే అఫోర్డబుల్ హౌసింగ్ ఈజ్ ఈక్వల్ టు ఓట్లు అండి. అవును. నేను మీ పాకల నుంచి మీకు సిమెంటు వాళ్ళని చేస్తా, రైట్. మే కిరాయిదార్ సే తెరికో మకాందార్ బనాऊंगा. తెలంగాణ కనుక వచ్చే హిందీ వాడచ్చు అప్పుడప్పుడు కదా. సో నేను మిమ్మల్ని రెంట్ వాడి నుంచి ఇంటి వాడిని చేస్తా, ఇట్లా అవన్నీ గవర్నమెంట్ వాళ్ళు వేసుకుంటారు. సో దట్ సో ఫర్ అ లిటిల్ వైల్ ఆ టాపిక్ చాలా వేరే అండి. ఎందుకంటే మార్కెట్ డైనామిక్స్, ప్రైసింగ్ ఎంత తీసుకున్నాం, ఒక్కసారి కొన్నిసార్లు రియల్టర్స్ దీనికంటే తక్కువలో అమ్మలేరండి. కొంతమంది ఇది చాలా సబ్జెక్టివ్. ఒక రియల్టర్ మార్కెట్లో ఎంత డబ్బులు ఈ ఇంట్రెస్ట్కి తీసుకున్నాడు, ఈ ఎస్టిమేట్కి అమ్మి తీరాలి. 6 నెలలు నేను ఇంట్రెస్ట్ చేసినా పర్వాలేదు, 100కి వదిలేసి 80కి అమ్మితే కనుక లాస్ ఎక్కువ అయిపోతుంది. కరెక్ట్, 100%. సో అందుకనే నేను దీంట్లోకి మనం వేరేగా టాపిక్ పెట్టుకోవచ్చు, లేకపోతే వీ వోంట్ డూ జస్టిస్ ఫర్ దట్. బట్ ఇది కరెక్ట్. బట్ వాళ్ళకి ఇంకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది సాల్వ్ చేద్దామని మాట్లాడుకోవచ్చు. ఇంకో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి హైదరాబాద్లో పర్టికులర్గా అన్సోల్డ్ ఇన్వెంటరీ, అంటే ఓవర్ సప్లై ఉంది ఫ్లాట్స్ది. చాలామంది అమ్ముకోలేక ఏం చేయాలి అర్థం కాక కామ కూర్చుంటున్నారు. కరెక్ట్. అన్సోల్డ్ ఇన్వెంటరీ అసలు మీరు సాల్వ్ చేశారు కదా సార్, ముందు మనం ఆడుకున్నాం. సో ఒక చిన్న కేస్ స్టడీ చెప్పండి మా వ్యూవర్స్కి. కేస్ స్టడీ చెప్తాను నేను, 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. కానీ అన్సోల్డ్ ఇన్వెంటరీని సంధివిచ్చి అర్థం చేద్దాం. అన్సోల్డ్ ఇన్వెంటరీ ఒకటి ఓవర్ ప్రైస్ వల్ల అవుతుంది, బట్ అది కొంచెం తక్కువ అండి. యాక్చువల్గా అన్సోల్డ్ ఇన్వెంటరీ ఆఫ్
ఒక మొత్తం ప్రాపర్టీలోనే అన్సోల్డ్ ఇన్వెంటరీ ఉంటే అది ఓవర్ ప్రైస్ లొకేషన్ ప్రాబ్లం. కానీ ఒక ప్రాపర్టీలో మోర్ ఆఫ్ ద ప్రాబ్లం ఎక్కడ తెలుసండి, ఒక ప్రాపర్టీలో ఆ 10 ఫ్లాట్లు అమ్ముడిపోయినాయి, ఈ 10 ఫ్లాట్లు అమ్ముడుపోలేదు. దానికి వేరే కారణాలు ఉన్నాయి. సో మనం ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే కారణాలు తెలుసుకోవాలి. ఒకటి నంబర్ 1 GFF అంటారండి, గ్రౌండ్ ఫ్లోర్ ఫ్లాట్స్. అవును, ప్రతి వాడికి పైకి వెళ్తే స్వేచ్ఛగా ఉంటుంది, వ్యూ గాలి బాగుంటుంది అంటారు, కరెక్ట్, రొమాన్స్ బాగుంటుంది, బాల్కనీ బాగుంటుంది. గ్రౌండ్లో ఫ్లాట్లో అంతా ఇది ఉంటుంది. కానీ కట్టేశారు కదా సార్, గ్రౌండ్ ఫ్లోర్ ఫ్లాటు పైన ఫ్లాటు సేమ్గా కనిపిస్తుంది, అవును, సేమ్ ఫీచర్స్, సేమ్ ప్రైస్ అమ్ముతానంటారు, కానీ వ్యూ బ్యాడ్. మనమే మన అన్సోల్డ్ ఇన్వెంటరీ చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఒకదానికేమో మంచి పాండ్ వ్యూవో పొలం వ్యూవో ఉంది, ఇంకో వాళ్ళకేమో పక్కిళ్ళు కనిపిస్తుంది. మీరు ఏం బట్టలు ఆరేసుకుంటున్నారు నేను చూసుకోవచ్చు, నా మీద నేను బట్టలు ఆరేసుకుంటే మీరు చూసుకోవచ్చు. మన ఇద్దరం తువ్వాలు మాట్లాడు, సార్ ఆ తువ్వాలు ఎక్కడ కొన్నారని, దాన్ని నేను ₹1 ఎక్స్ట్రా ఇవ్వను కదండి, అవునా కదా. దట్ ఈస్ ద సెకండ్ రీజన్. థర్డ్ ఏంటంటేనండి, అన్సోల్డ్ ఇన్వెంటరీలో ట్రాఫిక్ నాయిస్, రోడ్ ఫేసింగ్ అంటారు. ఎవరికి కావాలండి రోడ్ ఫేసింగ్? ఇప్పుడు కట్టడంలో కట్టి తీరాలి కదా. అవును. సో అన్సోల్డ్ ఇన్వెంటరీ దీని, లేకపోతే ఎక్కడో ఆ ఏరియా నచ్చలేదు మాకు, అక్కడ మెట్రో లేదు, లేకపోతే ట్రాఫిక్ జామ్ ఉంది, లేకపోతే కొన్నిసార్లు మటన్ చికెన్ షాప్స్ ఎక్కువ ఉన్నాయి, గొర్రెలు కొట్టే షాప్స్ ఇవి ఎక్కువ ఉన్నాయి. ఇది వెజిటేరియన్స్ ప్రాబ్లమే కదండి, నాన్ వెజిటేరియన్స్ వాళ్ళు కూడా ఇంటి ముందర వద్దనుకుంటారు. నేను అక్కడికి వెళ్ళి తీసుకుంటా కానీ ఇంటికి ఉంది చాలా ఉంటాయి. పక్కన ఏదో శ్మశానం ఉంది అంటారు ఒకళ్ళు, సెర్చ్ చేసుకుంటే వెనక స్లమ్ ఉంది, స్లమ్ బిగ్గర్ ఇష్యూ. లేకపోతే పక్కన మెట్రో కడుతున్నారు, 5 ఏళ్ల దాకా తీసుకొని అయ్యా నేను సౌండ్కి పడుకోవాలి. రైట్. సో మీరేం చేస్తారంటే చాలా ఉన్నాయండి ఇట్లా ఇన్వెంటరీ ప్రాబ్లం. వాటికి ఏంటంటే మనం వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. ఐ థింక్ కరెంట్లీ హైదరాబాద్ మార్కెట్ ఎట్లా ఉందంటే, ట్రెడిషనల్ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ఎలా ఉందంటే, హోర్డింగ్లు పెట్టాలి, బోర్డులు పెట్టాలి, లేకపోతే పాంప్లెట్లు పంచాలి. కొంచెం రెడీగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ పెట్టుకుంటున్నారు. అది ఇంకొంచెం వాళ్ళు ఏం చేస్తున్నారంటే డిజిటల్ మార్కెటింగ్ చేసుకుంటున్నారు. చాలా మంది చేసుకుంటున్నారు. ఇన్ఫ్లుయెన్సర్ కూడా చేసుకుంటున్నారు, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చేసుకుంటున్నారు. నాకు అర్థమైంది ఏంటంటే, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఓనర్స్ అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేయాల్సిన టైం వచ్చేసింది. సారీ అండి, ఇక్కడ కొంచెం నేను హార్ష్గా, ఉల్సాలు కదా, ఉల్ఫ్, మీరు లయన్ ఎలిఫెంట్ని సర్కస్లో చూస్తారు కానీ ఉల్ఫ్ని ఎప్పుడైనా చూసారా సార్? సో అవుట్ ఆఫ్ ద బాక్స్ కాదండి, ఇన్ ద బాక్స్ ఫస్ట్ బెటర్ థింక్ చేయండి సార్. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, ఎవరినో ఒకళ్ళు ఆర్కిటెక్ట్ని మాట్లాడించేస్తున్నారు ఈ మధ్యన, మేము ఇట్లా డిజైన్ చేసాం అందుకని పెద్ద ఆర్కు పెద్ద గేట్ అని. కన్జ్యూమర్ ఇన్సైట్ ఎట్లా ఉందండి? ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్తున్నానండి మాస్టరు, రుస్తుమ్ జీ ఎన్ని ఫ్లాట్లు వేసినా మెయిన్ స్టాండ్ దేనికి వస్తుంది తెలుసా? గివింగ్ అ వండర్ఫుల్ చైల్డ్హుడ్ టు యువర్ చిల్డ్రన్ లైక్ ద చైల్డ్హుడ్ యూ హ్యాడ్. పేపర్ బోర్డ్ సక్సెస్ కూడా అదే కదండి, మెమరీస్ ఇన్ అ ప్యాకెట్. Godrej in Bombay at least, Vikhroli and all, is about where you can hear the birds also. Lodha make a style statement. వాళ్ళు ఒక పొజిషనింగ్ తీసుకున్నారు. మనది కార్పొరేట్ బ్రాండింగ్ లేదు. ఇప్పుడు హీరానంద్ని ఒక ప్రాపర్టీ వేసాడు అనుకోండి, హీరానంద్ ఫిజికాలిటీ ఈజ్ ద రియాలిటీ ఇన్ రియల్ ఎస్టేట్ అండి. మనం ఎట్లా కనిపిస్తుందో అక్కడ మీరు ఇప్పుడు మీ నాన్నగారు అందరినీ ఫ్యామిలీని తీసుకెళ్ళాలనుకోండి రిసార్ట్కి, అది ఎట్లా తీసుకెళ్తారు? మా ఫ్యామిలీ నాకు కనిపిస్తూ ఉండాలి, ఓ స్విమ్మింగ్ పూల్ ఉండి మన వాళ్ళని చూసుకోవాలి, అందరితో కలిసి భోజనం తినాలి, మనం ఏమన్నా కలిసి ఏమన్నా చూడాలి, వాక్కి వెళ్దాం, ఎందుకు ఇక్కడ చేయను. మీరు మీ ఆవిడ వెళ్తే ప్రైవసీ, గ్రీనరీ. అవును. సో ఫిజికాలిటీ ఈజ్ టికెట్ సైజ్, ఫిజికాలిటీ ఈజ్ ద రియాలిటీ ఆఫ్ రియాలిటీ. రజనీకాంత్ టైప్ డైలాగ్ ఇది, నాకు తిక్కుంది అన్నట్టు. సో మీరు అక్కడ వీళ్ళు దే ఆర్ మ్యాక్సిమం డ్రైవింగ్ అండి ఫుట్ ఫాల్స్ టు షోరూమ్. ఏం చేయట్లేదంటే సెగ్మెంటేషన్ సరిగ్గా చేయట్లేదు. ప్రొడక్ట్ ప్లస్ రీఫ్రేమింగ్. ఒక బాల్కనీ ఉందనుకోండి, ఆ బాల్కనీని అసలు బాల్కనీ అని, సపోజ్ మాస్టర్ ఈయన ఉన్నారా సార్, బాల్కనీ అంటే ఏంటి చెప్పండి మీరు? బాల్కనీ అంటే ఏం చేస్తారు? ఇద్దరులో ఎవరో ఒకళ్ళు బాల్కనీ అని చెప్పిన వెంటనే ఏం చేద్దాం అనుకుంటారు? గాలి తీసుకుందాం, కాఫీ పారి, నేను మా బాస్ అయిపోతే ఎట్లా ఉంటుంది, నేను కూడా పాడ్కాస్ట్ రన్ చేస్తే ఎట్లా ఉంటుంది, ఇవి డ్రీమ్ చేసే జగ. దాంట్లో మనం ఏం చేస్తామండి, యాక్చువల్గా బట్టలు ఆరేసుకుంటాం. నా 3 బాల్కనీ అంటున్నారండి. చిన్న రీఫ్రేమింగ్ చెప్తాను వివేక్ గారు, ఒక బాల్కనీకి మంచివి ఉంది, ఇంకో బాల్కనీకి పక్కింటి బాత్రూమ్ కనిపిస్తుంది. దాన్ని అసలు బాల్కనీ అంటే తప్ప కదా. అదే కనుక ఇసే క్విక్ క్లోత్స్ డ్రై స్పేస్,
మీకు బట్టలు చాలా సరిగ్గా ఆలోచించి కంపు కొట్టవు. అక్కడే ఒక సీటింగ్ ఇచ్చి అక్కడ వాళ్ళ బాత్రూమ్ ముందర వేయలేము, ఎందుకంటే ఆ బాత్రూమ్ ఎగ్జాస్ట్. ఇటు ఓ రేకు లాగేసి ప్లాంట్స్ పెట్టుకునేటట్టు ఇచ్చి మీ కిచెన్ గార్డెన్ ప్లస్ క్లోజ్ డ్రైయింగ్ స్పేస్ అది రీఫ్రేమ్ చేస్తే ప్రాబ్లం కాకుండా ఉంటుంది కదా. మీరు ఫ్రేమ్ చేయడమే తప్పండి. కరెక్ట్. సో దెర్ ఆర్ మెనీ వేస్ దట్. సెకండ్, ఎక్స్పీరియన్స్ డిజైన్. ఆ షోరూంలో వస్తున్నారు, అమ్ముడిపోయిన ఇల్లు, మంచి ఇల్లు అమ్ముడిపోయినది. ఆ మంచి ఇళ్ళకి షోరూంలో చేశారు. సార్ అమ్మేది మీరు గ్రౌండ్ ఫ్లోర్ అపార్ట్మెంట్స్, మీరేమో హైరైజ్ అపార్ట్మెంట్ లాంటి షోరూమ్ చూపిస్తున్నారు. మోడల్ ఫ్లాట్స్ గురించి, షోరూమ్ అపార్ట్మెంట్ మోడల్ ఫ్లాట్ 2 BHK అమ్మాలి, 3 BHK చూపిస్తున్నారు. రైట్ సార్. 3 BHK చూపించి వెళ్ళి చూపిస్తే అది కుదించినట్టు ఉండదా? కరెక్ట్. సమ్ అమేజింగ్ ఫాల్ట్స్ మార్కెటింగ్ అండ్ బిఫోర్ అవుట్ ఆఫ్ ద బాక్స్ వదిలేసేయండి. ఫస్ట్ మార్కెటింగ్, ఎక్స్పీరియన్స్ డిజైన్లో యూ హ్యావ్ టు స్టాప్. సో అన్సోల్డ్ ఇన్వెంటరీ అనేది చాలా పెద్ద ప్రాబ్లం అండి. అది సెకండ్, డేటా అండి. మీరు నిజంగా మీరు సాఫ్ట్వేర్, వెబ్సైట్ అంటారు, కామర్స్ అంటారు, కానీ రియల్ ఎస్టేట్ వాళ్ళకి కూడా డేటా ఇంపార్టెంట్. ఎందుకంటే క్రాస్ సెల్, అప్ సెల్, రిఫరల్ అన్నీ చేసుకోవచ్చు. సో యువర్ CRM, లాయల్టీ. ఇప్పుడు CRM అంటే ఎట్లా ఉంటుందో తెలుసా అండి? డాష్ బోర్డ్ ఫర్ లీడ్ జనరేషన్ ఉంటుంది. ఎన్ని కాల్స్ వచ్చినాయి అది ఎక్సెల్ షీట్లో వేస్తున్నాం. వాళ్ళు ఎవరు ఆరెంజ్, గ్రీన్, రెడ్ అంటే మా పెయింట్లు వేసుకుంటున్నాం అనమాట మనం. గ్రీన్ వాళ్ళు టెంపరేచర్ ఆఫ్ ది ఆడియన్స్. కానీ డేటా కలెక్షన్, వీళ్ళ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంత బర్త్డే ఉంది. సార్ నేను ఒకటి చెప్తున్నానండి, మీ నాన్నగారి డేటాలో నేను మీ డేటా తెలుసుకుంటే కనుక ఆయన పర్సూ చేస్తుండేటండి. పెళ్ళికి ఎదిన కొడుకున్నాడు, ఫస్ట్ ఇల్లు కొనుక్కునే ఛాన్స్ ఉంది. isn't that honestly speaking going and spending so much on outdoor and ఇదండి. కానీ ఒక కన్జ్యూమర్ గురించి వేరే తెలుసుకుంటే మీకు దివాళీ విషెస్ ఇవ్వచ్చు, మీ బర్త్డేకి ఇచ్చేయచ్చు, ఒక రిలేషన్షిప్ ఏర్పడుతుంది. కానీ సార్ ఇప్పుడు ఒక బ్రాండ్ తీసుకుంటే లెట్ సే మై హోమ్ గ్రూప్ తీసుకుంటే ఫస్ట్ isn't it important to collect right data about your 100% sir. కానీ CRM is equal to lead management or customer relationship management? కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంటే. కానీ నా పాయింట్ ఏంటంటే, నా దగ్గర ఒక 20 క్లయింట్స్ ఉన్నారు సార్. నేను ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ని. నేను ఆ 20 క్లయింట్స్నే సర్వ్ చేస్తున్నాను. వాళ్ళే చుట్టుపక్కల వాళ్ళు HNIs, బాగా డబ్బులు ఉన్న క్లయింట్స్. వాళ్ళని మేనేజ్ చేయొచ్చు. ఇప్పుడు మై హోమ్ గ్రూప్ తీసుకుందంటే, మై హోమ్ గ్రూప్ కిందన లెటెస్ట్ ఒక 10,000+ ఫ్యామిలీస్ ఉన్నారు. ఎవరు మై హోమ్ గ్రూప్ అంటే? ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గ్రూప్స్ ఇన్ హైదరాబాద్. నాకు తెలియదు. హిరానందని ఎలాగో మై హోమ్ గ్రూప్ హైదరాబాద్కి అలాగో వాళ్ళకు 10,000+ ఫ్యామిలీస్ ఉంటాయి. అంతమందికి అంత పర్సనలైజ్డ్ మేనేజ్మెంట్ ఎలా చేస్తాం సార్? వాట్ ఈస్ ద వే టు డూ దిస్? ఫార్ లెస్ కాస్ట్లీ టు డూ డేటా అండ్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ దాన్ నాట్ టు డూ ఇట్ అండి. ఎందుకంటే టికెట్ సైజ్ కూడా ఎక్కువ కాబట్టి. అట్లా కదండి. మీరు సార్ కొత్త ఎవరు వచ్చారు, మీరు ఎన్ని ఇళ్ళు కొనుక్కుంటారు ఒక ఏడాదిలో? తెలుగు వచ్చా? ఎన్ని ఇళ్ళు కొనుక్కుంటారు ఏడాదిలో? ఎన్ని చాక్లెట్లు, ఎన్ని లిప్స్టిక్లు కొనుక్కుంటారు ఏడాదిలో? మంత్లీ ఇన్వెస్ట్మెంట్. సో 5 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు కొనేవాళ్ళు ఎప్పుడు ఒక వివేక్ని పట్టుకుంటే ఆ వివేక్ ఫ్రెండ్స్ని వివేక్తో రికమెండ్ చేయించాలి. అవునా కదా? అరే నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉందిరా, రియల్ ఎస్టేట్లో ఇల్లు కొనుక్కుంటున్నామండి మనం. నేను ఎవరెస్ట్ రూఫింగ్కి రీసెర్చ్ చేస్తున్నా, ఒరిస్సా, ఆంధ్ర. దీంట్లో రూఫ్ని ఏమన్నారు తెలుసా అండి? రూఫ్ తండ్రట. రూఫ్ తండ్రి. ఎందుకంటే పైన ఇట్లాగా నీడనిచ్చేటోడు తండ్రట. మేము సంధి విద్య చేసి సెమియోటిక్ అనాలిసిస్ చేస్తే రూఫ్ తండ్రి లాంటి అండి, స్ట్రాంగ్గా ఉండాలి, ఇది ఉండాలి. అది ఇమోషన్ మనకి. అట్లానే ఇల్లు అంటే ఒక ఇమోషన్ ఉంది కదా, యాంకరింగ్ అది. అట్లాంటప్పుడు మీరు బాగా సర్వీస్ చేస్తే కనుక రికమెండేషన్ వస్తుంది. వర్డ్ ఆఫ్ మౌత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఫస్ట్ ఏం చేస్తామంటే గూగుల్ చేయం. మనం ఇల్లు కొనుక్కోవాలనుకున్నప్పుడు మనకు తెలిసిన వాళ్ళని అడుగుతాం. అవును, అరే నీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందిరా, లోన్ బాగా ఇచ్చారా, ఫస్ట్ గోడ బాగా కట్టారా, లేకపోతే ఇది లోదా కొద్ది ప్రాబ్లం వచ్చేది. గోడ బ్యూటిఫుల్గా బయట కట్టేశారు, లోపలేమో డొక్క. అవును, కరెక్ట్. అది వచ్చినప్పుడు సార్ కన్జ్యూమర్ వర్డ్ ఆఫ్ మౌత్ అన్నది వాళ్ళ బ్రహ్మాస్త్రం, అది మన బ్రహ్మాస్త్రం కూడా కావచ్చు. సో 10,000 మంది ఉన్నారు మాస్టర్, యూ క్యాన్ మీ ఇంట్లోనే కదా ఉంటున్నది, అంటే మీరు కట్టిన ఇంట్లోనే ప్లేఫుల్గా డేటా కలెక్ట్ చేయొచ్చండి. ఒక స్మాల్ ఈవెంట్ చేసి, ఇప్పుడు నైట్ ఫ్రాంక్ లాంటివి ఉన్నాయి. నైట్ ఫ్రాంక్ తెలుసా? తెలియదు. ఇట్ ఈస్ అ ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీస్, గ్లోబల్ అనమాట. అంటే సెక్యూరిటీ దగ్గర నుంచి క్లీనింగ్ దగ్గర నుంచి అని చూసుకుంటారు.
యూ క్యాన్ డూ యువర్ ఓన్ నైట్ ఫ్రాంక్ అండ్ టు సర్వీస్ ఫర్ ద 6 to 8 months. ఎందుకంటే phase 1 అమ్ముడిపోయి phase 2 వెళ్ళేంత వరకు సార్ మీరు అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటున్నారు. రియల్ ఎస్టేట్ ఆఫ్ హైదరాబాద్ అండ్ అదర్స్ ఆల్సో phase 2 బిల్డ్ అవుతుందండి. phase 1కి మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరు లేరు, ఎందుకంటే బిల్డర్ మారిపోయాడు, అమ్మేసి వెళ్ళిపోయాడు. కొత్త బిల్డర్ ఏమో నేను కొనుక్కున్నాను ఆల్రెడీ ప్రాబ్లంతో, ఇది అమ్ముడిపోవాలని. సార్ phase 1 వాళ్ళతో ఇప్పుడు మీరు వచ్చారు కొనడానికి, మీరు అడగరండి, వాళ్ళకేం మొమ్మాటం ఉండదు. ఎవరైనా కనిపిస్తే బాగుందండి అంటే ఇంట్లో అంటారు, ఎందుకంటే ఇల్లు కొనుక్కుంటానయ్యా నేను. సో నో మేనేజ్మెంట్, ఒక చిన్న ఈవెంట్ లేదు, ఒక ఆర్గనైజేషన్ లేదు, కమ్యూనిటీ బిల్డింగ్ లేదు. ఒక చిన్న గణపతి పెట్టి అందరికీ ప్రసాదం ఇవ్వండి సార్, ఏం లేకపోతే వినాయక చవితికి మినిమం అంటున్నా నేను. ఒక నువ్వు బిల్డర్, ఎప్పుడో ఒక చిన్న ఒక ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్నో ఎవరినో ఆర్టిస్ట్నో తీసుకొచ్చి క్లేతో ఎట్లా చేయాలనో సండే క్లాస్ చేయండి పిల్లలకి. సడన్గా మీరంటే నచ్చితే కనుక వాళ్ళు పక్క వాళ్ళే బాగా చెప్తారు. రిఫరల్ ఈజ్ ఇంపార్టెంట్ ఆర్ నాట్ ఇన్ రియల్టీ? 100% సార్. వర్డ్ ఆఫ్ మౌత్ ఇస్ ద బిగ్గెస్ట్, రిఫరల్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీరు లీడ్ మేనేజ్మెంట్ చేస్తున్నారండి, రిలేషన్షిప్ మేనేజ్మెంట్ చేయట్లేదు. CRM ఇస్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, విచ్ ఇస్ టు బి లాయల్టీ అండ్ అడ్వకసీ. వన్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ సేల్స్ అండ్ ప్రీ సేల్స్. పోస్ట్ సేల్స్ అనేది కూడా చేసుకోవట్లేదు. ఎక్స్పీరియన్స్ మీరు అసలు నిజంగా 3 BHK ఫ్లాట్ షోరూమ్ చూపించి షో ఫ్లాట్ అపార్ట్మెంట్ మోడల్ 2 BHK అమ్ముదామంటే ఎట్లా? బ్రోషర్లు ఉన్నాయి, హై రైజ్ అపార్ట్మెంట్ అంటారు. ఆ బ్రోషర్ ఇంకా అమ్మేదేమో అన్సోల్డ్ ఇన్వెంటరీస్ గ్రౌండ్ ఫ్లోర్ అపార్ట్మెంట్, ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అని అన్సోల్డ్ ఉంటుంది. కరెక్ట్. యు ఆర్ షోయింగ్ పీపుల్ సార్ హై రైజ్ బ్రోషర్ చూడండి, వెళ్ళి చూద్దామా కింద ఉన్న అపార్ట్మెంట్. It is not, I don't know whether it is comedy or tragedy. So sorry if I'm సో ప్రతి సెగ్మెంట్ ని అమ్మేటట్టు దానికి ఒక పక్కా స్ట్రాటజీ ఉండాలి, క్లియర్ గా మనం డిఫైన్ చేసుకోవాలి. Sir, we have done brand purpose campaigns, whatever it is. I have worked with Mr. Anand Piramal. ఇప్పుడు ఆయన, if I knew that then also he was big, రైట్, కొంచెం గొంతు ప్రాబ్లం కూడా ఉండేది ఆయనకి ఆ టైంలో. బట్ ఇఫ్ ఐ న్యూ హీ వాస్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్ టు ద అంబానీస్ ఆల్రెడీ ఐ వుడ్ హ్యావ్ చిప్కోఫైడ్ టు టెల్. సో ఆయన ఇది ఉందండి, ఫామ్ హౌస్ లాగా అలీబాగ్లో, ఇట్లా బటన్ నొక్కితే కనుక 2 గోడలు లేచిపోతాయి, సడన్గా ఓపెన్ హౌస్ అవుతుంది. కార్ ఓపెన్ టాప్ అన్నట్టు. సార్ అది సముద్రం ఉన్న ఏరియా అలీబాగ్ అంటే, లేచిపోయేసరికి మొత్తం మాహోల్ మారిపోతుంది అండి, ఎన్విరాన్మెంట్ మారిపోతుంది. అక్కడ కూర్చున్నప్పుడు ఆయన చాలా చాలా ఇంటెలిజెంట్ అతను, అట్లీస్ట్ అప్పుడు 2 days ఐ ఇంటరాక్టెడ్ అండి. సో వాళ్ళు ఒక విటమిన్ ఫ్యాక్టరీ స్థలం కొనుక్కున్నారు థానేలో, పిరమిల్ వైకుంఠ్ అని పేరు అంతా వాళ్ళు పెట్టుకున్నారు. వైకుంఠం ఒక కంబైన్డ్గా ఉండాలని. నేను వెళ్ళి రెక్కీ కూడా చేశాను. రెక్కీ చేసి, బాబు ఈ చెట్లు తీయద్దు, 150 ఏళ్ళ 100 ఏళ్ల చెట్లు ఇది కొనుక్కోండి, అది పెట్టుకుంటే గనక 100 ఏళ్ల చెట్టు ఉంది అంటే ఏ మనిషికైనా మనసు మారుతుంది. ఇది ప్రెషస్. అవును. మీరు ఎమ్యూనిటీస్ అంటే లోపల ఉన్న బాత్రూమ్లు, బెడ్రూమ్లు, కార్ పార్కింగ్, స్విమ్మింగ్ పూలే కాదండి, ఎన్విరాన్మెంటల్ అసెట్స్. ఒకవైపు ఏమో కృష్ణుడిది ఇస్కాన్ వాళ్ళతో ఒక కృష్ణుడి మందిరం ఉంది, ఇంకో చోట ఏమో అక్కడ ఫారెస్ట్ ఏరియా ఉందన్నమాట, ఒక 100 or 200 acres గ్రీన్. సో నేనేమన్నానంటే మీరు సెగ్మెంట్ చేసుకొని అమ్ముకోండి. ఒక ఏజ్ వాళ్ళు, ఒక కమ్యూనిటీ వాళ్ళు, ఒక లార్జ్ ఫ్యామిలీ వాళ్ళు లేచిన వెంటనే మందిరాన్ని దండం పెట్టుకుని అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ దట్ టైమ్ ఇఫ్ ఐ వాస్ బయింగ్, ఐ వోంట్ బై మందిరం ఫేసింగ్ అపార్ట్మెంట్ అండి. సారీ ఇంగ్లీష్ ఎక్కువైతే చెప్పండి. అటువైపు ఏమో ఫారెస్ట్ వాళ్ళు, అది నేను క్యాండిడేట్ అంటే ప్రతి ఒక్క సెగ్మెంట్ కి ఒక్కొక్క డిఫరెంట్ వ్యూ ఉన్నట్టు. వ్యూ అని కాదండి, వి ఐడెంటిఫైడ్ హూమ్ టు టార్గెట్. రైట్. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ మీరు బాగా చేస్తారు. ఐ కెన్ టెల్ యూ వాట్ ఈస్ ద ఏజ్ గ్రూప్, అట్లీస్ట్ 5-6 మైండ్ సెట్ ఇచ్చేటండి, డెమోగ్రఫిక్స్ దానికి. సో అట్లా చేయించామండి. వీడికి ఈ యాడ్స్ చూపించండి, వీడికి ఇది ఫ్రంట్ మెసేజింగ్, అది ఫస్ట్ ఎవరు వాళ్ళు మెసేజింగ్ వదిలేసండి. వాట్ ఏజ్ పీపుల్, అర్బన్ కపుల్స్, విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళకి మళ్ళీ విలేజ్. ఐరనీ చెప్తానండి, మనం ఒక చిన్న ఏమంటారు గ్రామం అంటారు కదా విలేజ్ని, కుగ్రామం నుంచి పారిపోయి వస్తున్నాం. అందరూ చూస్తారు ఇది అది అని, సెక్యూరిటీ అందరూ ఓవర్ ఇంటర్ఫియరింగ్, మన లైఫ్లో. వాళ్ళు వచ్చేసి పెద్దవాళ్ళు అయ్యి డబ్బులు సంపాదించుకొని గేటెడ్ కుగ్రామం కావాలి వాళ్ళకి. ఇట్ ఈస్ గేటెడ్ కమ్యూనిటీ. ఇప్పుడు ఐ హెవ్ డన్ యాప్స్ అండ్ వాట్ ఎవర్ అండి, నో యువర్ నైబర్ అంట. వై కాంట్ యూ స్టార్ట్ అ మినీ లింక్డ్ఇన్ ఫర్ దట్ అపార్ట్మెంట్ బిల్డింగ్ అండి? బాబు డాక్టర్లు ఎవరున్నారమ్మా, లాయర్లు ఎవరున్నారు ఇక్కడ,
దట్ ఈస్ బిల్డింగ్ ఎ కమ్యూనిటీ అండి. చిన్న యాప్ చేయలేమండి. ఈజ్ ఇట్ కాస్ట్లీ? అరే మనం కనెక్షన్స్ చేస్తున్నాం. ఎవరైనా స్కూల్ టీచర్లు ఉన్నారా? సైకాలజిస్ట్ ఉన్నారా? ఎవరైనా సింగర్స్ ఉన్నారా? మ్యూజిషియన్స్ ఉన్నారా? ఇది మనకి మన కమ్యూనిటీలో తెలిస్తే ఎంత రిలేషన్షిప్ బాగుంటుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ కమ్యూనిటీలో రిలేషన్షిపే కావాలి కదా. కరెక్ట్. సార్ డోంట్ గెట్ మీ స్టార్టెడ్ అండి. ఎన్ని చెయ్యట్లేదో వదిలేసేయండి, చేసే దాంట్లో విపరీతమైన తప్పులు కూడా ఉన్నాయి. సారీ, ఐ హ్యావ్ టు బి ఆనెస్ట్ అబౌట్ దిస్. సో రియల్టీ సో 3 సర్వీస్ మేము బ్రాండ్ పర్పస్, పొజిషనింగ్, క్యాంపెయిన్ అన్నీ చేస్తాం. కానీ అగైన్ నేను చెప్తున్నానండి, మనం ఉల్జావ్లో మనం ఏం అమ్మాలి అన్నది ఇంపార్టెంట్ కాదు, వాళ్ళకేం కావాలి అన్నది ఇంపార్టెంట్. వాళ్ళ ప్రాబ్లం ఏంటి? కరెంట్ అన్సోల్డ్ ఇన్వెంటరీ నంబర్ 1. డేటా అండ్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. 3 అండి, ప్రాపర్టీ డిజైన్. ఎలిమినేట్ ద ప్రాబ్లమ్స్ బిఫోర్ ద ప్రాబ్లమ్స్ బికమ్ ప్రాబ్లమ్స్. మీకు తెలుసు, కట్టేటప్పుడు తెలుసా గ్రౌండ్ ఫ్లోర్ అపార్ట్మెంట్స్ ఉంటాయని లేదా? గాల్లో కడుతున్నారు మీరు, ఫ్లోటింగ్ మయసాబలాగా లేదు కదా. దానికి ఏదో ఒకటి డిజైన్ చేసుకొని ఇవ్వండి. ముందే ప్లాన్ చేసుకోండి. ముందరే ప్లాన్ చేసుకోవచ్చు చాలా తక్కువలో. ఆల్కహాల్ గురించి మాట్లాడడం, రిటైల్ గురించి మాట్లాడడం, రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడడం. ఐ వుడ్ లైక్ టు ఎండ్ దిస్ విత్ లైక్ వెరీ క్విక్ ర్యాపిడ్ ఫైర్. నా టేక్ చెప్తాను మీకు. 2030 కల్లా ఫిజికల్ రీటైల్ స్టోర్ అనేది ఉండదు. అవుతుందా? అవ్వదు. ఇట్ విల్ బి రివర్స్. దేర్ విల్ బి లెస్ ఆఫ్ ఇట్. దేర్ విల్ బి సంథింగ్ కాల్డ్ ఇంటిమసీ ఆఫ్ ఫిజికాలిటీ. Amazon has launched physical stores globally. అవును. Amazon, అవును. BAP of virtual shopping. It's because and also Asia will teach, India will teach them how it is different. ఇక్కడికి వచ్చిన తర్వాత మెక్డొనాల్డ్స్ ఆలు టిక్కీ బర్గరును గుజరాతీ ప్యూర్ వెజ్ రెస్టారెంట్ వచ్చినాయి, ఎక్కడ లేవు. అవును. ఇండియా విల్ ఇండియనైజ్ దెమ్, సో విల్ ఏషియా. మనకి వీఆర్ టాక్టైల్ అండి. ఓకే, లెట్ మీ టెల్ యూ ఇన్ షార్ట్ ఆన్సర్. సారీ, ఐ హావ్ టు టెల్ యూ. మనకి ఎన్ని వేల గాడ్స్ ఉన్నారండి? కొన్ని కోట్లు. అష్టలక్ష్ములు అంటే ధన, ధార్యాలు, ధాన్య, విధేయత, ఇట్లా లక్ష్ములు. వీఆర్ ఇన్ టు మేనిఫెస్టింగ్. సెకండ్ ఏంటంటే మనం టచ్ అండ్ ఫీల్ పర్సన్. అబ్బాయిలు చేయి పట్టుకొని వెళ్ళేది సౌత్ ఏషియాలో తప్ప ఇంకెక్కడ ఉండదు. కరెక్ట్, అవునా? కరెక్ట్. సో ఫిజికాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు ఇండియన్స్ అండి. వర్చువాలిటీ ఆఫ్ కన్వీనియన్స్, ఇదంతా ఎక్కువైనప్పుడు మార్పు వస్తుంది. బట్ ఇట్ విల్ బి ఎట్ అ లోవర్ స్కేల్. ఎక్స్పీరియన్షియల్ రియాలిటీ అవుతుంది, ఇంటిమసీ ఆఫ్ రియాలిటీ అవుతుంది, రీటైల్, అండ్ ఫైనల్లీ నేబర్హుడ్ రిలేషన్షిప్. మీరు ఒక ఫోర్స్నే చూస్తున్నారు. కామర్స్లో ఒక యూనిలీవర్ది లార్జెస్ట్ ఎస్కేయూ మాత్రమే అమ్మి కాస్ట్ ప్రైస్లో అమ్మంటున్నారు వాళ్ళకి. వాళ్ళ మార్జిన్ ఉన్నది చిన్న రీటైల్లో. సో ఆపరేషన్ శక్తి అని చేస్తున్నారు, వేర్ దే ఆర్ మేకింగ్ రీటైల్ స్టోర్స్ ఎక్స్పీరియన్షియల్. ప్లస్ ఏంటంటే అండి, వర్చువల్ వరల్డ్. ఇంకోటి మీకు అడగని క్వశ్చన్ రిలేటివ్గా చెప్తా. మై ప్రిడిక్షన్, వర్చువాలిటీ ఎంత ఎక్కువైపోతుంది అంటేనండి, దెర్ ఇస్ ఎవ్రీథింగ్ ఈజ్ సేఫ్. ఎవ్రీథింగ్ ఇస్ సేఫ్. అన్సర్టినిటీ ఉండదు వర్చువాలిటీలో. అవును. ఒక రిలేషన్షిప్ పెట్టుకోకుండా కేడ్రామా చూసేసుకుందాం. మై అఫ్రోడేజియాక్ ఆఫ్ ఫీలింగ్ లవ్ ఈజ్ ఓవర్. ఇట్లా అయిపోయిన తర్వాత పీపుల్ వాంట్ టు ఎక్స్పీరియన్స్ అన్సర్టనిటీ అండి. బికాజ్ అన్సర్టనిటీలోనే మజా ఉంది. అందుకని మీరు బైక్ రైడ్కి వెళ్తారు, హాలిడేకి వెళ్తారు. సో లైక్ దాట్ దెర్ విల్ బి ఇంటిమసీ. పీపుల్ ఇంట్లోంచి బయటకు వెళ్ళడం అనేది ఒక అరే నేను బయటకు వచ్చారా, ఇంట్లోంచి బయటకు ఈవెంట్ అయిపోద్ది. అందుకని పచారీ కొట్టులో రిలేషన్షిప్ రీటైల్ కూడా ఉంటుంది. ఐ అడ్మిట్ ఆల్ ఆఫ్ దెమ్ విల్ కమ్ డౌన్, మరీ ఎక్కువ అయిపోయినాయి. అండ్ దే విల్ ఆల్సో బీ కాంప్లిమెంటరీ. So I don't agree with the prediction that retail will go away, physical retail will go away. What is your prediction on real estate in Hyderabad particularly? Product design. My biggest bet, product design will be done. Hyderabad especially, because if you see Rustomji who I've worked with or Total Environment whatever, ఒక బ్రాండ్ ఫిలాసఫీ ఉంటుందండి. యాపిల్లో ఒక ఫిలాసఫీ ఉన్నట్టు. అది ఆర్కిటెక్చర్ ఎట్లా అవుతుందంటే, ఒక సెంట్రల్ థాట్ని నేను నిర్మిస్తాను. అది బిల్డర్ ఫ్యామిలీ వాల్యూస్ నుంచి తనకి ఇల్లు కట్టుకునేటట్టు కడుపులోంచి వస్తుంది. అది నెంబర్ 1. దానికి కొంచెం డీవియేషన్స్ ఉంటాయి. ఐ సీ ప్రొడక్ట్ డిజైన్ అండ్ కార్పొరేట్ ఫిలాసఫీ అంటే మనం ఏం కడతాం. ఇప్పుడు రుస్తుంజీ ఏమంటారండి, మీలాంటి చైల్డ్హుడ్ మీ పిల్లలకి ఇవ్వండి, కానీ అది కన్స్ట్రక్షన్ డిజైన్లో కూడా వెళ్తుంది. బట్ ఈజ్ ఆల్ 100 ప్రాజెక్ట్స్ లైక్ దట్? నో అండి. కొన్ని స్టాండర్డ్లో యూనిక్, కానీ ఇది మా ఫిలాసఫీ. థాట్ఫుల్ కన్జ్యూమర్ లెడ్ రీసెర్చ్ ఇంటూ ప్రొడక్ట్ డిజైన్ అలాంగ్ విత్ ఆర్కిటెక్ట్ ఇంకోటండి.
ఎవరికి కడుతున్నాం వాళ్ళకేం కావాలి, టు బ్రేక్ ప్యారిటీ అండ్ డిఫరెన్సియేషన్. ఇవి రెండు ఆర్ గోయింగ్ టు బి ద బిగ్ థింగ్. హెల్త్ అండ్ వెల్నెస్ లివింగ్ ఈజ్ సైకలాజికల్ ఎమోషనల్ లివింగ్, రిలేషన్షిప్ లివింగ్. ఎందుకంటే లోన్లీనెస్ ఎక్కువ అవుతుందండి. నేను మీకు చెప్తున్నాను కదా, ఎంత లోన్లీ అవుతుందంటే ఇండియా కుక్కల్ని అడాప్ట్ చేసుకుంటున్నారు ఎక్కువగా పిల్లల్ని, ఎందుకంటే మనుషులతో పడలేక. సో ఐ బిలీవ్ ఇన్ కమ్యూనిటీ రియాలిటీ అండి, కమ్యూనిటీ. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద థింగ్స్ దట్ విల్ ప్యాషన్ గ్రూప్ రియాలిటీ. మీరు టిండర్ లాగా అనుకోండి, ఇట్లాంటి వాళ్ళకే కడుతున్నాం మేము అంటే అట్లాంటి వాళ్ళు వస్తారు అక్కడికి. బట్ వెరీ స్పెసిఫిక్ మెసేజింగ్, వెరీ స్పెసిఫిక్ ప్రొడక్ట్ డిజైన్ అండ్ మెసేజింగ్ రెండు కలిపి. బట్ అట్ ద సేమ్ టైం ఇదే అవుతుంది, ఇది మాత్రమే అవుతుంది అనేది, ఎందుకంటే సో మచ్ ఆఫ్ రూరల్ అర్బన్ మైగ్రేషన్ ఇస్ స్టిల్ పెండింగ్. అవును. బట్ ఆల్సో మీరు ఇప్పుడు రియాలిటీని ఎట్లా చూసుకోవాలంటే సమాజం ఎట్లా మారుతుంది, స్మార్ట్ సిటీస్. సమ్ సెగ్మెంట్స్ ఆఫ్ యంగ్ పీపుల్ వాళ్ళు ఏమంటున్నారంటే మేము అక్కడే ఉండిపోతాం, ఎందుకు వెళ్ళాలి సిటీకి. దే వాంట్ బాంబే, ఢిల్లీ లాంటిది, అక్కడ స్పేస్ ఎక్కువ. మళ్ళీ ఐ ఆల్సో సీ ఇండిపెండెంట్ హౌసెస్ రైజింగ్ అండ్ అగైన్. విల్లాస్ కొంచెం ఫ్యాన్సీ వర్డ్ అయిపోయింది. ఇండిపెండెంట్ హౌసెస్ విచ్ ఇంక్లూడ్ విల్లాస్ అనుకోండి, మేనేజ్డ్ విల్లాస్. ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్లోంచి సెమీ అర్బన్ రూరల్లోంచి ఎందుకు వెళ్ళిపోతున్నారంటే వాళ్ళకి మేనేజ్మెంట్ కష్టం అయిపోయింది, అదేమైనా సెంట్రలైజ్. అనదర్ మ్యాసివ్ థింగ్, అసిస్టెడ్ లివింగ్ ఫర్ ఏజింగ్. అంటే ఓల్డ్ పీపుల్కి అన్నీ చూసుకోండి. మీరు సపోజ్ నేను మీ తండ్రిని అనుకోండి, మీరు మీ తమ్ముడు ఆల్రెడీ వెళ్ళిపోయాడు, మీరు కూడా వెళ్ళిపోయారు, నేను ఒంటరిగా ఎట్లా ఉండాలండి? కరెక్ట్. లేకపోతే పిల్లలు లేని వాళ్ళు రైజ్ అవుతున్నారు చాలామంది. అవును. సార్ ఒక క్వశ్చన్ అడుగుతానండి, అమ్మాయి వచ్చింది కదా, మీకు మీ థర్డ్ కజిన్స్ ఎవరైనా తెలుసా? ఎన్నిసార్లు కలుస్తారు? చాలా తేడా. కొంతమందికి వాళ్ళ థర్డ్ కజిన్స్ ఎవరో కూడా తెలియరు. మన అమ్మా నాన్నలకి ఏంటంటే సోషల్ క్యాపిటల్ ఉండేది. మనకేమైనా ఒక మామయ్య అత్తయ్య ఎక్కడో ఇట్లా దొండగరిపితే ఎవరో వచ్చినట్టు. ఇప్పుడు వీ డోంట్ ఈవెన్ నో అవర్ ఫస్ట్ ఆర్ సెకండ్ కజిన్స్ దో సో మచ్ ఆర్ ఫ్రీక్వెన్సీ. సోషల్ క్యాపిటల్ డిక్లైన్, ఫ్యామిలీ డిక్లైన్, రిలేషన్షిప్స్ డిక్లైన్ ఈజ్ ఈక్వల్ టు లోన్లీనెస్ రైజింగ్ యాజ్ ఏజ్ ఆల్సో రైజెస్. అందుకని కమ్యూనిటీ ఈజ్ నీడెడ్. నేను ఒకటి చెప్తానండి, ప్లానోగ్రామ్ ఇది అనుకుంటున్నాం కదా, ఒక మంచి పల్లెటూరుకి వెళ్ళి చూడండి మాస్టారు, దాని డిజైన్ బేపచ్చం. అసలు ఇండియన్స్ ఆర్ జీనియసెస్. అక్కడ ఎక్కడ టైలర్ షాప్ ఉండాలో, ఏ సందు ఉండాలో, గుడి ఎక్కడ ఉండాలో, దుకాణం స్ట్రీట్లోనేమో బజ్జీ పప్పుల బండి ఉండాలో, బ్యూటిఫుల్ డిజైన్. వీ విల్ గో బ్యాక్ టు హ్యామ్లెట్ డిజైన్స్ అండి. ఇంటర్ డిపెండెంట్ విలేజ్ లివింగ్ యాజ్ అనదర్. సో ఐ కెన్ గో ఆన్ అండ్ ఆన్, బట్ దట్స్ మై ఆన్సర్ టు దట్ క్వశ్చన్. ఇండియా నుంచి ఒక ఆల్కహాల్ బ్రాండ్, గ్లోబల్ ఆల్కహాల్ బ్రాండ్ వస్తుందా? ఆల్రెడీ వచ్చిందండి, ఇంద్రి. అవును మాస్టర్, ద జెంటిల్మెన్ ఓనర్ ఈస్ కాంట్రవర్షియల్ ఫర్ జెసికా లాల్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. ఇంద్రి వచ్చింది, అమృత్ అనో ఏదో వచ్చింది. మాస్టర్, దిస్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ఇండియన్. బట్ అగైన్ అవి చాలా ప్రీమియం ఆల్కహాల్ కదా సార్. సార్ ఒకటి, గో బ్యాక్ టు ద హిస్టరీ ఆఫ్ ఇండియా అండి. మనం సోమరసం మాస్టర్లు. బయట వాళ్ళు ఎక్కడ కళ్ళు తాగేటప్పుడు మనం సోమం తాగేటోళ్ళు. When the British were Saxons who used to take a bath, only this thing, we had a drainage system, and that knowledge is not going to go away. I'm not talking like a mad Indian. I'm talking about a practical Indian. So it's going to be, and India has the topicality అండి. మాస్టర్ ఎన్ని డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. కొన్నిసార్లు బ్లెండింగో ఇది చేయాలంటే నేను ఆంధ్రాలోను మహారాష్ట్రలోను విత్ ద హాట్ హ్యూమిడ్ వెదర్లో ఇచ్చేసి ఆ తర్వాత ఐ టేక్ ఇట్ టు కాశ్మీర్ అండ్ కీప్ ఇట్ ఫర్ లిటిల్ వైల్ అండ్ దెన్ టేక్ ఇట్ టు చిరాపుంజి. ఐఎమ్ నాట్ సేయింగ్, బట్ టెంపరేచర్ వెదర్ మేనేజ్మెంట్ ఈజ్ వాట్ ఈస్ స్కాచ్. మాస్టరు, ఇట్స్ అ మ్యాసివ్ థింగ్ టు కమ్. క్రేజీ. ఐ థింక్ టూ మెనీ ఇన్సైట్స్ సార్. బాయిలింగ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సారీ. ఐ థింక్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. క్వైట్ మైండ్ ఓపెనింగ్. ఐ థింక్ మనం ఇంకో 2-3 పాడ్కాస్ట్లు చేస్తే కానీ మీ మైండ్లో ఉన్నవన్నీ తీయలేము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్, వివేక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. టచ్ వుడ్. బాయ్.